ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం. కిందటి వారం ఆత్మబోధ 28వ శ్లోకం వరకు చూసాం కదా. 28వ శ్లోకం మరొకసారి చెప్పండి ఒకసారి. ఆత్మావభాసయత్యేకః బుద్ధ్యాదీనింద్రియాణ్యపి దీపో ఘటాదివత్ స్వాత్మా జడైస్తైర్నావభాస్యతే. ఇక్కడ ఏమంటున్నారంటే, దీపము ఒకే, ఇక్కడ బల్బు ఉంది, ఇప్పుడు ఒకే ప్రకాశమైనటువంటి బల్బు, ఇక్కడ సోఫా సెట్, కుర్చీలు, టేబుల్స్, అనేకమైనటువంటి వస్తువులని ఎలా ఒకే ఒక దీపం ఎలాగైతే సకల వస్తువులను కూడా ప్రకాశింపచేస్తున్నదో, అదేవిధంగా ఏకమేవ అద్వితీయం. ఏకమేవ అద్వితీయం అంటే ఏకో దేవ సర్వభూతేషు గూఢః. అంటే ఒకే ఒక దేవ అంటే చైతన్యము అని అర్థం. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. అంటే ఆకాశం ఎలాగైతే ప్రకాశం ఎలాగైతే వ్యాపించి ఉన్నదో, ఒకే చైతన్య ఆత్మ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ అంటే సకల ప్రాణుల యొక్క అంతర్యామిగా ఉన్నది. సర్వభూతాంతరాత్మ కర్మ అధ్యక్ష సర్వభూతాదివాస. కర్మ అధ్యక్ష అంటే ఏంటి? మన ద్వారా ఏ కర్మ జరిగినా దానికి కర్త, కర్మ, క్రియ, అనేక ఇన్స్ట్రుమెంట్స్, కారకాలు అనేక ఉండాలి. వాటన్నింటికి అధిష్టాన రూపమైనటువంటి ఆ దేవత శక్తి ఆత్మ. కర్మ అధ్యక్ష సర్వభూతాదివాస. సకల ప్రాణుల్లో నివసిస్తున్నటువంటి ఆ చైతన్య స్వరూపం ఏంటి? సాక్షి చేత కేవలో నిర్గుణ చ. సాక్షిభూతంగా ఉంటుంది. సాక్షి అంటే ఏంటంటే, ప్రకాశం వెలుగుతుంది. ఇప్పుడు మనం మంచి చేసినా ప్రకాశానికి సంబంధం లేదు, మనం చెడు పని చేసినా ప్రకాశానికి సంబంధం లేదు. దాన్ని సాక్షిభూతం అంటారు. సాక్షిభూతం అంటే రెండు పార్టీలు ఉంటాయి. ఇప్పుడు సాక్షులు ఎలాగైపోయిందంటే, ఒకవైపు చెప్పడం అయిపోయింది కోర్టులో. వాళ్ళకి సాక్షులు అనకూడదు, అసాక్షులు అనాలి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు ఒకవైపు చెప్పడానికి వస్తున్నారు. సాక్షులు ఎలా ఉండాలంటే, రెండు పార్టీలకి ప్రమేయం సంబంధం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం సాక్షులు. కానీ ఇప్పుడు సాక్షుల పేరు మీద ఏంటి? మా సాక్షులు వేరు, మీ సాక్షులు. చూసారా? మీ సాక్షులు మా సాక్షులు అన్నప్పుడే అది ఇంకా సాక్షులు కాదని తెలిసిపోతుంది మనకి. ఎందుకంటే మన వైపు వచ్చిన వాళ్ళు మన వైపు చెప్తున్నారు, వాళ్ళ వైపు వచ్చిన వాళ్ళు వాళ్ళ గురించి చెప్తున్నారు. అంటే యథార్థ సంఘటన చెప్పే సాక్షులు లేరు అక్కడ. యథార్థ సాక్షులు ఎవరు? సూర్యుడు, భూమి, అగ్ని, వాయు, ఆకాశం. అవి తప్ప మనకి సాక్షులుగా ఎవరు లేరు. ఎందుకు? వీళ్ళందరూ మిక్స్ అయిపోయి ఉన్నారు ఈ గుణముల స్వభావంతో. నేను వారి వైపు చెప్తే నాకు ఏవైనా వస్తాయి. మనం మలినం అయిపోయి ఉన్నాం. సాక్షిగా ఎవరు లేరు ఇక్కడ. సాక్షిభూతంగా ఉండడం అంటే అలా ఉండాలి. అలా అంటే ఏంటి? ఇక్కడ ఆత్మ అనేది సాక్షిగా ఉంటున్నది. ఎలాగైతే మనకి ప్రకాశం మన చుట్టమని ఏమి ఉండదు. వీళ్ళు మా బంధువులే అని ప్రకాశం మనకి ఎక్కువగా ప్రకాశం ఇవ్వడము, వాళ్ళతో నా పడదని వాళ్ళకి చీకటిగా ఉండడం ప్రకాశం చేయదు. ఎందుకు? అందరినీ ఒకే రకంగా అలా దాని సమక్షంలో జరుగుతుంది. దాన్ని సాక్షి అంటారు. సాక్షి చేత అంటే సాక్షి కంటే ఏదో ఒక జడ పదార్థంగా ఉండడం కాదు. చేత చైతన్య స్వరూపము. కేవల అంటే
కేవలస్య భావ కైవల్యం. అందుకే కైవల్యం మోక్షం అంటే ఏంటంటే ఇంకా అది తప్ప వేరేది ఉండదు అని అర్థం. నిర్గుణాశ్చ అంటే ఇప్పుడు గుణాలతో కలిగి ఉందనుకోండి, గుణాలు ఎప్పుడు మారుతుంటాయి, వికారాలు చెందుతుంటాయి. ఏంటి, ఒకప్పుడు మీరు రజోగుణం ఎక్కువ ఉన్నది అనుకోండి, మీరు కర్మ చెయ్యాలి, రాగద్వేషములు, అహంకారం ఇవన్నీ పెరుగుతుంటాయి. సో ఆ అహంకారం తగ్గించుకోవాలి, రజోగుణం తగ్గిపోవాలంటే మీలో ఒక సంతృప్తి కలగాలి. నేను చేయడం వలన, ఇవన్నీ చేయడం వలన పొందేది ఏమీ లేదు. వాస్తవానికి నేను ఏది పొందాలని జీవితంలో అలాగా తిరుగుతున్నానో అది ఆల్రెడీ నేను అయ్యే ఉన్నాను అని తెలిసిందనుకోండి, మీరు ఇంక తిరుగుతారా? మీరు ఇంక కష్టపడతారా? మీరు అనవసరమైన కాలయాపన చేస్తారా? ప్రశాంతంగా ఉంటారు. అంటే ఏంటి, అప్పుడు రజోగుణము నుండి మీరు సత్వగుణం వృద్ధి చెందుతుందన్నమాట. ప్రశాంతత ఉంటే సత్వగుణము, ఆందోళనగా ఉంటే రజోగుణము. అలాగా నిద్రమత్తులో ఆ యొక్క కైఫ్లో ఉంటారు కొంతమంది. చూసారా మీరు? హ్యాంగ్ ఓవర్లు అంటుంటారు, విన్నారా? హ్యాంగ్ ఓవర్లు అంటుంటారు. వాళ్ళకి హ్యాంగ్ ఓవర్లు అంటే ఎప్పుడు కూడా మైకంలో ఉంటారు అన్నమాట. అలాగా అంటే మన కుంభకర్ణుడు లాగా 6 నెలల పాటు భోజనం, 6 నెలల పాటు నిద్ర. 6 నెలల పాటు నిద్ర సమయంలో మరి భయంకరమైనటువంటి యుద్ధాలు వచ్చినా లేవలేడు ఆయన పాపం. ఆయన లేపడానికి ఏనుగులతో తొక్కిస్తుంటారు, అయినా లాభం లే. ఎంతో మంది ఆయన లేపడానికి ఇలాగా ఆ బాకులు బల్లెలు పట్టుకుని వెళ్తే ఆయన ఊపిరి తీశాడనుకోండి, ఈ బాకులు బల్లెలు వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు. అంత భయంకరమైన వ్యక్తి ఆయన కుంభకర్ణుడు. అంటే ఆ దాన్ని ఏమంటారు, తమో గుణం అంటారు. ఇంద్ర ఇంద్ర అన్నాడంట, ఈడింద్రుడు అయిపోతే ఎలాగా? ఈడింద్రుడు అవ్వకూడదు కదా, ఇది అసురుడు. సరస్వతిదేవి ఆయన నాలికలో నిద్ర నిద్ర అనేటట్టుగా చేసిందంట. అది కథ ఉంది దానికి. ఆ ఇంద్ర అనబోయి నిద్ర అన్నాడు, తథాస్తు అన్నాడు బ్రహ్మదేవుడు, నీకు నిద్ర పో అన్నాడు. బ్రహ్మన్ పూర్తి నిద్ర అయితే నా జీవితం ఏంటి అన్నాడు. సర్లే కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తాను, 6 నెలల పాటు నిద్ర, 6 నెలల పాటు భోజనం అన్నాడు. అలాగ వచ్చింది కుంభకర్ణుడి కథ. వాళ్ళందరూ తపస్సు చేసినారు, ముగ్గురు కూడా అన్నదమ్ములు. వాళ్ళు ఏది కోరుకుంటుంది, యో ఏదిచ్చసి తదేవ తత్ అన్నారు శాస్త్రములు. అంటే యద్భావం తద్భవతి. అందువలన ఈ గుణాలు మారిపోతున్నాయి. అందువలన ఏంటన్నారు, ఆత్మ నిర్గుణం అన్నారు. అంటే ఏంటి, దానికి అసలు గుణమే లేదు. గుణం ఉంది. అందుకే ఇప్పుడు మనతో పెద్ద ప్రమాదం ఏంటంటే, ఇక్కడ కొంతమంది చెప్తుంటారు నేను వేరు ఈశ్వరుడు వేరు. అది ఆరంభం, అది నిజమే, సత్యం. ఎందుకు, ప్రతి వాడు తెలుస్తుంది కదా, దానికి శాస్త్రం మీద గురువు ఎందుకు? బయట అక్కడక్కడ మేము వచ్చిన రోడ్డు మీద మేకలు పట్టుకుని ఉన్నారు, వాళ్ళకి అడిగామనుకోండి, దేవుడు నువ్వు ఒకటే, ఊరుకో నేను వేరు దేవుడు వేరు, బ్రహ్మాండం చెప్తున్నాడు ఆయన. బార్బర్ షాపుడు అందరికీ తెలుసు, బ్రహ్మాండమైనటువంటి మార్కెట్లో పువ్వులు అమ్మినమ్మా, కూరగాయలు అమ్మిన అందరికీ తెలుసు. ఏమ్మా దేవుడు నువ్వా? నో నో నో, ఏం మాట్లాడతాను, దేవుడు వేరు నేను వేరు, అందరికీ తెలుసు కదా. ఈ దేవుడు వేరు నేను వేరు అని చెప్పడానికి గురువులు ఎందుకు, శాస్త్రాలు ఎందుకు? కాబట్టి ఈ దేవుడు వేరు నేను వేరు అని ఎవరైతే గట్టి పట్టుకొని ఉంటారో వాళ్ళు ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గురువు అని లెక్క. మన ప్రైమరీ స్కూల్ ఉంటుంది, కిండర్ గార్డెన్, ప్రైమరీ స్కూల్ అంటే ఇంకా స్టార్టింగ్ లో మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కూడా ఇంకా వెళ్ళలేదనమాట అర్థం, బేగంపేటలో ఉంటుంది. అయితే ఈ విధంగా దేవుడు వేరు నేను వేరు ఉంటారు, దాన్ని ద్వైత బుద్ధి అంటారు. అంటే ఏంటి, శరీరంతోనే వాళ్ళు నేను అనుకున్నాను అనుకోండి, శరీరం ఎప్పుడు రెండు అవ్వు, రెండు శరీరాలు ఎప్పుడు ఒకటి కావు. అంటే నేను వేరు ఈశ్వరుడు వేరు, ఇది ద్వైత బుద్ధి. ఆ శరీరం కంటే ఇంకా నేను జీవుడుగా ఉన్నాను అంటే, నేను చనిపోయిన తర్వాత ఈ శరీరం చనిపోయినప్పటి మరణించినప్పటికీ నేను ఉంటాను అని జ్ఞానం ఉందనుకోండి, అంటే ఇది జీవాత్మ వరకు వెళ్ళాడని అర్థం. అంటే ఏంటి, జీవాత్మే ప్రయాణిస్తున్నది, జీవాత్మకే పుణ్యం వస్తున్నది, జీవాత్మకే పాపం అంటుతున్నది, జీవాత్మే మరణిస్తున్నది. జీవాత్మ అంటే ఈ శరీరం మరణించిన తర్వాత జీవాత్మ మరొక శరీరం పొందుతున్నది. ఈ ప్రయాణాలన్నీ ఎవరు చేస్తున్నారు, జీవాత్మ. మరి శ్రాద్ధ కర్మలు ఎవరికి, జీవాత్మకి. తర్పణాలు ఎవరికి ఇస్తారు, జీవాత్మకి. ఇవన్నీ ఎవరికి కావాలి, జీవాత్మకి. మరి ఆత్మకి ఏంటి, ఆత్మ పుణ్యము లేదు పాపము లేదు, నా పుణ్యం నా పాపం నా సౌఖ్యం నా దుఃఖం అన్నారు. పాపంకి ఏమంటావు, అందువల్ల నిర్గుణ. సో ఈ విధంగా తెలుసుకోండి అనుకోండి,
ఫస్ట్ జీవాత్మగా తెలుసుకుంటే ఏమవుతుంది? ఈశ్వరుడు సర్వము, పరమాత్మ, అందులో నేను ఒక అంశను అన్నారు అనుకో, అది విశిష్టాద్వైతం అంటారు దాన్ని. అంటే అర్థం ఏంటి చూడండి, అంత నారాయణ, అందులో నేను ఒక చిన్న అంశం, అది విశిష్టాద్వైతం. ఇలా బొట్లు పెట్టుకుంటారా? దాన్ని బట్టి ఏమవుతుంది మీరు చెప్పండి? ఈశ్వరుడు భాగాలు కలిగి ఉంటే ఇప్పటికే నాశనం అయిపోతారా లేదు ఈశ్వరుడు? ఈ సృష్టిలో మీరు ఏదైనా చూడండి, ఎక్కడైనా చూడండి, దానికి ఖండములుగా అవయవాలుగా ఉన్నాయనుకోండి. ఇప్పుడు మనం ఉన్నాము, చెయ్యి వేరు కాలు వేరు కదా, చెవులు వేరు ముక్కు వేరు కదా, అవయవాలు అవన్నీ. సో ఈ శరీరం ఎప్పుడైనా శాశ్వతం ఉంటుందా? ఏది తీసుకోండి, భూమి తీసుకోండి, భూమి కండలుగా మనం చేయొచ్చు, భూమి శాశ్వతం కాదు, మారిపోతుంది. అంటే సృష్టిలో పలాయనిది స్థూలంగా అవయవంగా అంశాలుగా ఉంటే నాశనం అయిపోద్ది. అందుకే అఖండంగా ఉండాలంట, అంటే భాగములుగా లేనిది. నిరవయవం అంటారు, అంటే అవయవాలు లేనిది. నిరంశ, అంశము లేనిది. నిర్గుణ, గుణము లేనిది. గుణం కలిగితే నాశనం, ధర్మం కలిగితే నాశనము, అంశగా ఉంటే నాశనము, ఖండగాలకు భాగములుగా ఉంటే నాశనం. అందుకే ఈశ్వరుడికి ఎప్పుడు మనము అందులో నేను అంశను అనుకుంటే అది 10th క్లాస్ నాలెడ్జ్ అని అర్థం. ఏ జ్ఞానం అది? 10th క్లాస్ జ్ఞానం. ఒకప్పుడు 10th క్లాస్కి గ్యాంగ్ మ్యాన్ ఉద్యోగులు వచ్చి ఇప్పుడు అవి లేవు. గ్యాంగ్ మ్యాన్ కూడా పీజీ చేయాలి లాస్ట్. అలాగే అయిపోయింది మన సిస్టమ్. అందువలన ఈ అంశ అని అనుకున్నది ఏంటంటే ఇంటర్మీడియట్ లెవెల్ కూడా కాదనమాట. ఏం తెలియాలి మరి అంటే పరమాత్మ సాక్షిగా ఉన్నది, ఆ పరమాత్మే నాలో ఉంటే ఆత్మగా ఉన్నది. అందుకే దానికి ఏమంటారు? ఆత్మజ్యోతి. ఆత్మ జ్యోతి. ఆత్మ అంటే ఏంటి? సత్, ఉనికి ఉన్నది. ఎలా ఉన్నది? స్ఫురణంగా ఉన్నది. జ్యోతి అంటే ఇక్కడ జ్యోతులు వెలిగే జ్యోతులు కాదు, చైతన్యంకి జ్యోతి అంటారు. ఇది ప్రతిసారి మనం చెప్పాల్సిందే. ఎందుకంటే నీ ఆత్మ జ్యోతి అంటే మన వాళ్ళు ఏంటంటే లోపల ఒక వెలుగుతున్న క్యాండిల్ జ్యోతిని ఊహిస్తున్నారు. జ్యోతి జ్యోతి పొరపాటున ఇక్కడ కొనుగోలు మధ్య జ్యోతి అన్నాం అనుకోండి, ఇక్కడ చూస్తారు జ్యోతి ఎలగాలని. లేదమ్మా నీ హృదయం అనుకోండి, ఇక్కడ చూస్తారు జ్యోతి అని. ఎక్కడంటే అక్కడే. ఇక్కడ జ్యోతి అని వెలిగింది అనుకోండి, 2 కనుగుడ్లు మొత్తం కాలిపోతాయి. ఎందుకంటే లోపల వెలుగుతుంది అగ్గి. ఆ జ్యోతి కాదు, భౌతికమైన జ్యోతి కాదు. పోనీ పొరపాటున ఇక్కడ జ్యోతి అనుకోండి, ఊపిరితిత్తుల్లో లంగ్స్, హార్ట్ మొత్తం కాలిపోతాయి అన్నమాట. మరి లోపల వెలుగుతుంది కదా అగ్ని. ఆయిల్ ఎవరు పోస్తున్నారు? మీరా? ఆ జ్యోతి గురించి చెప్పట్లేదు. జ్యోతి అంటే ఏంటంటే చైతన్యం ఎరుక. చూడండి, కళ్ళు మూసుకున్నా మీకు తెలుస్తుందా ఇది ఎలాంటి స్పర్శ కలిగింది? చైతన్య జ్యోతి అని అర్థం. మీరు మాట్లాడుతున్న వింటున్నానా? చైతన్య జ్యోతి. చూస్తున్నానా? చైతన్య జ్యోతి. ఆ జ్యోతికి ఆత్మజ్యోతి అంటారు. సో అలాంటి జ్యోతికి స్వయంగా దానికి ఎవరు వెలిగించేది ఉండదన్నమాట. అది స్వయం సిద్ధం. అందువలన దాని సమక్షంలో మొట్టమొదటి హృదయములో ఒక స్పందనగా స్టార్ట్ అవుతుంది, లబ్ధం. దాని వెనకేంటి? ఆత్మజ్యోతి. దాని యొక్క రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబము మీ బుద్ధి, మనస్సు అనే అంతఃకరణ ఫీల్డ్లో పడుతుంది రిఫ్లెక్షన్. అప్పుడు జడంగా ఉన్నటువంటి బుద్ధి, మనసు చైతన్యం పొందినది. ఎలాగా? అంతటి వరకు ఉన్నటువంటి ఇనుము పక్కన అయస్కాంతం పెడితే ఏమవుతుంది? ఆ కదులుతుందా? అంటే అయస్కాంతము. కాంతం అంటే ఏంటి తెలుసండి? ఆకర్షించేది. అయస్సుని ఆకర్షించేది అయస్కాంతం. అయస్ అంటే ఏంటి? ఇనుము పిండము అని అర్థం. ఇనుముని ఆకర్షించేది కాబట్టి ఏంటి దానికి అంటారు? అయస్కాంతం అంటారు. చూసారా? ఇప్పుడు జీవుడిని అంటే ఏదైతే అహంకారం ఉన్నదో దానికి జీవాత్మ అంటారు కదండి. ఆ జీవుడిని ఆకర్షిస్తుంది కాబట్టి జీవాత్మ అంటారు. మీకు అర్థమైందా? ఇనుమును ఆకర్షించే తత్వానికి ఏమన్నాము? అయస్కాంతం అన్నాము. ఆ జీవుణ్ణి ఆకర్షిస్తుంది. చూసారా? కృష్ణ అంటే అర్థం ఏంటి? కర్షతి ఆకర్షతి ఇది కృష్ణ. అంటే ఋషికేశుగా ఉన్న కృష్ణ చైతన్యము ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు నేను చూడండి, లోపల ఉన్న కృష్ణ ఆకర్షిస్తున్నారా? నేను మాట్లాడుతుంది మీరు శబ్దం వింటున్నారా? మీరు తల ఊపుతున్నారా? దట్ ఇస్ వాట్ కృష్ణ. కృష్ణ అంటే మనం ఎప్పుడు కూడా వెళ్ళి మురళి పట్టుకొని పక్కన రాధా ఉండాలి, ఇక డ్యాన్సులు ఓ కింద మీద హరే కృష్ణ హరే కృష్ణ, ఇది తప్ప మనకి ఇంకేం తెలియదు కృష్ణ అంటే ఏంటనేది. మన ఆత్మస్వరూపానికే కృష్ణ అంటారు. దాన్ని ఆత్మారామ.
రాముడు రూపము కృష్ణుడి రూపం వేరు, కానీ ఆత్మగా వాళ్ళిద్దరూ మీ ఆత్మగానే ఉన్నారు. అంటే ఆత్మగా సర్వం ఒక్కటే. కరెంటుగా మొత్తం ఇప్పుడు చూడండి, హైదరాబాద్ కరెంటు వేరు, ఢిల్లీ కరెంటు వేరు, భారతదేశం కరెంటు వేరండి, అమెరికా కరెంటు వేరు. మన కరెంటు కొడితే షాక్ కొడుతుంది, అమెరికాలో కరెంట్ షాక్ కొట్టదు, కరెంటు ముద్దులు పెట్టుకుంటారు. అలా ఉండదు, ఎక్కడ ఉంటుంది ఏంటి అలాగే ఎక్కడైనా. కరెంట్ అంటే ఒక్కటే. అలాగే కరెంట్, ఈ ఉదాహరణ చాలా అద్భుతంగా ఉంది. శంకరాచార్యులు వాళ్ళ టైంలో ఈ కరెంట్ లేదు, పాపం ఎంత తంటాలు పడారు చెప్పడానికి. ఇప్పుడు కరెంట్ మనకు వచ్చింది, మన ముందు మనం వాడుకోవాలి బాగా. అందుకే మన ఉదాహరణలన్నీ మార్చేస్తుంటాం. అందువల్ల సినిమా థియేటర్లు లేవు అప్పుడు. ఇప్పుడు సినిమాలు తెర అలాగ ఉంటుంది, పాపం అమాయకంగా తెర ఉంటుంది, దాని మీద ఓ ఆ మన తుఫాన్లు వచ్చేస్తుంటాయి, వరదలు వచ్చేస్తుంటాయి, భూకంపాలు వచ్చేస్తుంటాయి, అగ్ని దగ్ధమైపోతుంది కొన్ని కొన్ని టౌన్స్. ఇప్పుడు ఎక్కడ? తెర పైన. ఆ తర్వాత అప్పు తెర కాలిపోయిందని మీ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తారా? ఏమి లేదు. కొన్నిసార్లు విచిత్రం ఏంటి తెలుసండి, సినిమా ఫ్యామిలీ వెళ్తారు, భార్య భర్తలు ఇద్దరు కూర్చుంటారు, సినిమా చూస్తారు. ఈయన ఏం చేస్తాడని చూస్తూ 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 ఆ హీరోగా నేనే హీరో అని ఐడెంటిఫై తాదాత్మ్యం చెందిపోతాడనమాట, మమేకం అయిపోతాడనమాట. మమేకం అయిన తర్వాత ఆయన ఎవరికైతే భార్యగా సినిమాలో ఉన్నారో ఆవిడికి ఏమైనా సరే చాలా ఘోరం జరిగిపోతుంది అనుకోండి, ఏడ్చేస్తుంటారు అన్నమాట. పక్కన ఉంటుంది అలా ఆవిడ, ఏమండి నేను ఎక్కడే ఉన్నాను, ఉన్నా. అప్పుడు గుర్తొస్తుంది, మళ్ళీ అక్కడ కిందకు వస్తాడనమాట, ఈరోజు అందులో లీనం అయిపోయాడు అనమాట. ఇది చాలా సిచ్యువేషన్లో చూస్తుంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మనకి అక్కడక్కడ తెలుస్తుంటది. లేకపోతే పాకిస్తాన్కి ఇండియా క్రికెట్ మ్యాచ్ అవని అందరు టీవీలకు అతుక్కుపోతారు. ఒకసారి 6 కొట్టాడు అనుకోండి, ఎవరు? పాకిస్తాన్ వాడు, మనోడు అక్కడ ఫీల్డింగ్ ఉంటాడు. మొత్తం మీరు క్రికెట్ చూడొద్దు, గ్యాలరీలో ఉన్న వాళ్ళని చూడండి, అందరు ఇదే మూమెంట్ లో ఉంటుంటారు. కావాలంటే ఒక్కొక్కసారి అలా చూడాలనిపిస్తుంది నాకు. నేను క్రికెట్ బ్యాటింగ్ 6లు చూడను, ఆ గ్యాలరీ వైపు చూస్తుంటా, ఓహో ఎంత మూమెంట్ ఉంటుందని. చాలా మంది అటువైపు చూడరు, బాల్ వైపు చూస్తుంటారు. ప్రతి ఒక్కడు ఒకవేళ మిస్ అయిపోయింది అక్కడి నుంచి జంప్ అయి పడిపోతుంటారు అనమాట, కూర్చున్న అందరు కూడా. ఆ సినిమా మనం చూస్తే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎందుకు? ఈ బాల్ పట్టిన ప్లేస్ లో ఆ బౌలర్ కాదు, నువ్వు వెళ్ళిపోయావు అక్కడికి ఆల్రెడీ, నేనే పట్టేస్తాను అంటాడు. ఒకవేళ బ్యాటింగ్ లో ఊహించుకోండి అనుకోండి, 6 వెళ్ళిపోవాలి, ఎక్కడ పట్టకూడదు ఎవడు. 6 అంటే ఏంటి? మనం మర్చిపోయి తాదాత్మ్యం చెందినప్పుడు మనం ఉండం అక్కడ, అది అయిపోతాం మీరు. అంటే బౌలర్గా మీరు ఊహించుకొని మీరు బౌలర్ అయిపోతారు, బ్యాట్స్మెన్గా ఊహించుకొని బ్యాట్స్మెన్ అయిపోతారు. సినిమా తెర పైన హీరోగా మీరు ఊహించుకుంటారు అనుకోండి, మీరే హీరో అయిపోతారు. ఇంక పక్కన పిల్లలు ఉన్నావా, భార్య ఉన్నదా, వాళ్ళ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు ఇంటర్వ్యూల్లో, ఎందుకంటే డబ్బులు అడుగుతారు కదా కొనడానికి, అప్పుడు పర్స్ చూసుకుంటారు. ఇలా సినిమాలో లీనం అయిపోతారు. అలా హీరోయిన్కి కిడ్నాప్, ఆయన కిడ్నాప్ యూజ్ చేస్తుంటారు. చాలా మంది చూస్తుంటాం, అమ్మలు ఒక్కొక్కరు ఉంటారు, అన్ని కూరగాయల తరంతో సీరియల్ చూస్తూ ఏడ్చేస్తుంటారు. వీళ్ళకి జరిగిపోయినట్టు ఏదో ఒకటి నిజం అనుకోని. ఇదంతా దీన్ని ఏంటంటారంటే మోహము, భ్రమ అంటారు. ఈ భ్రమ మామూలు సినిమాలు క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ చెప్తే మనకు నవ్వు వస్తుంది, యథార్థ జీవితంలో బాగా కాంక్రీట్ వేసి నీళ్ళు పోసినట్టు పట్టేసి ఉన్నాం మనకి, అది వదలట్లేదు. అందువలన మీరు ఒక మాట చెప్పండి నాకు, ప్రతిరోజు మనం స్వప్నం మనమే కంటాం. అంటే ఏంటి? స్వప్నాన్ని మనమే సృష్టిస్తున్నాం. స్వప్నంలో కింద మీద పడి నానా తంటలు పడి జీవిస్తాం స్వప్నంలో. అంటే ఒక సంసార గృహస్థ జీవితం అంతా స్వప్నంలో గడిపేస్తారు మీరు. ఎంత టైం అది? కేవలం 30 సెకండ్లు, 40, 50 సెకండ్లే, కానీ ఒక జీవితకాలం గడిచిపోయినట్టు ఉంటుంది మనకి. అయితే స్వప్నంలో ఉన్నంత వరకు చాలా దుఃఖమైనటువంటి సంసార జీవితం, కానీ స్వప్నం నుండి వచ్చిన తరువాత ఎందుకు ఆ దుఃఖం మిగిలేదు? నేను మొన్న స్వప్నంలో అలా వెళ్తూ వెళ్తూ నేను గంగొడ్డుని నడుచుకుంటూ వెళ్తున్నాను, ఒకరు కాలు జారిపోయారు, నీటిలో పడిపోయారు. ఆయనకు అలాగ నా స్వప్నంలో అలా చేతి అలా లాగుతున్నా సగం దూరం వచ్చాడు, ఈలో నేను లేచిపోయా. ఏమైంది ఇప్పుడు? ఆయన రక్షించిపోయి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ పడుకొని మళ్ళీ నిద్రపోయి మళ్ళీ స్వప్నం మళ్ళీ ఆయన రక్షిస్తానా? వెయిట్ మధ్యలో అయిపోయాడండి బాబు, అక్కడ రక్షించిపోయి మధ్యలో అయిపోయాడు. ఆగండి నేను మరొక సాయంత్రం వస్తాను క్లాస్కి, మళ్ళీ పడుకోండి, ఎందుకు మరి ఆయన రక్షించాలి? ఇదేం బాగుండదా చెప్పండి మీరు? ఇది జరగదు.
ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు ఈ వ్యవహార జీవితం ఏదైతే ఉందో ఇది ఒక స్వప్నము. ఏ మీకు ఎందుకు అలా కనిపించడం, నవ్వుతున్నారు మీరు అంటే ఆ స్వప్నానికి కూడా నేనే సృష్టికర్తను అనే ఒక జ్ఞానం మీకు తెలిసింది. నేనే క్రియేట్ చేశాను స్వప్నం నేనే క్రియేట్ చేశాను. నేనే క్రియేట్ చేశాను కాబట్టి అంత నేనే లైవ్ చేస్తాను అనే ధైర్యం మీకు వచ్చింది కాబట్టి స్వప్నంలో జరిగిన వాడికి మీరు పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. ఇప్పుడు ఈ భ్రమలో నుంచి ఉన్నాం కదా మనము, ఇక్కడ నుంచి కొంచెం పైకి లాగుతున్నారు అన్నమాట శంకరాచార్య గాని కృష్ణ గాని. అంటే ఏంటి, ఇది కూడా ఒక స్వప్నము లాంటిదే. స్వప్నంలో ఉన్నంత వరకు ఎంత సత్యం అనిపిస్తుందో ఇప్పుడు అంతే సత్యం అనిపిస్తుంది. నేను చెప్తుంటే షటాప్ నీకు అలాగే ఉంటుందిలే, నువ్వు అలాగే చెప్తావులే, మాకే బాధ్యతలు మొయ్యలేకపోతాను బరువు అంటారు. ఎందుకు, మీరు దీని మీద బాగా తాదాత్మ్యం చెంది ఉన్నారనమాట. దీన్నే సంసారం అంటారు. సంసారం అంటే ఏమీ లేదండి, ఎక్కడ ఉండదు సంసారం. మనం అబిడ్స్లో కొందామా, కోటిలో మార్కెట్లు కొనుక్కుందామా, ఇలా అమ్మేద్దాం, ఈ సంసారం మనకి ఎందుకు పనికిరాదు, అలాగ ఉండదు. సంసారము అంటే ఏంటంటే ఆధారపడడం, లేని దానికోసం భయపడడం. అంటే ఏంటి, మన శరీరము నడవడానికి అనేది కావాల్సిన మినిమం ఉంటాయి కొన్ని, కూడు గుడ్డ, ఉండడానికి వాసం, ఇల్లు. ఇవి కాకుండా ఎక్కువగా ప్రోగు చేసుకోవడము, అవి ఎక్కడ కోల్పోతామో అని టెన్షన్స్ ఒకటి, మానసికంగా ఊహలు ఆలోచనలు, అది జరుగుతుంది అలా ఊహించుకుంటారు అన్నమాట. ఒక యజమాని కొన్ని లీటర్లు నూనె ఒక పాత్రలో పెట్టి ఒక కూలి వాడికి పెట్టుకున్నాడు. వాడు అలాగ వెళ్తున్నాడు, నడుస్తూ ఇద్దరు కలిసి వెళ్తున్నారు. నాకు ముందే నవ్వు వస్తుందంటే మీకు తర్వాత వస్తుంది. మీకు తెలియదు కాబట్టి ఏంటే కథ. ఇద్దరు వెళ్తుంటే ఆయనకి ముందే డబ్బులు చెప్పాడు. ఎంత? 50 రూపాయలు. ఓకే, ఇంటి వరకు మోసుకుని వస్తే ఎంత ఇస్తాడు? 50 రూపాయలు. ఈలోగా యజమాని వెళ్తున్నాడు, ఆయన లెక్క చేసుకుంటాడు, నడుస్తున్నాడు. 50 రూపాయలు. 50 రూపాయలు ఇస్తే మనం ఇన్ని గుడ్లు కొంటాము, ఇన్ని గుడ్లు పొదిగిస్తాను, అది ఇన్ని కోళ్ళు అవుతాయి, కోళ్ళ ఫారం పెడతాను, అవి అలా పెరుగుతాయి, అవి అమ్ముతాను, వచ్చిన డబ్బులు వస్తాయి, వచ్చిన డబ్బులు అయితే ఇంకో బిజినెస్ పెడతాను, బిజినెస్ లో లక్షలు వస్తాయి, లక్షల్లో ఇంక నేను షేర్ మార్కెట్లు పెడతాను, అలా కోటీసుని అవుతాను, కారు కొంటాను, అన్ని తీసుకుని వస్తాను, ఇంట్లో పెడతాను, మా ఆవిడికి ఇస్తాను. మా ఆవిడ ఒక రోజు మంచి దావత్ పెడతాం, ఆ దావత్ బాగా అయింది, ఏమైనా కారం పెట్టింది, ఆ అమ్మగారు కారం ఎక్కువ వేసారు, మండుతున్నది, కోపంతో భార్యని ఇలా కాల్తులు అన్నాడంట. ఈ నడుస్తున్న నీ నూనె కింద పడింది. మీకు అర్థమైంది సీను? అయితే యజమాని అన్నాడంటే ఆయన పైన కొంచెం తిట్లు కట్టి కోప్పడ్డాడు. ఏమయ్యా ఇంత నూనె వేస్ట్ అయిపోయినా? ఊరుకోండి స్వామి, నీ నూనె కోసం నేను బాధపడతాను, నేను బంగ్లాలు లక్షలు ఇంత ఆదాయము, నా బిజినెస్ వ్యాపారాల్లో నా భార్య బిడ్డలు అందరూ పోయినారు అని. ఊహలో పోయినాయి మొత్తం. మనిషికి ఊహ ఏదైతే దాన్నే సంసారం అంటారు. ఊరికి ఊహాలోకంలో జీవించేస్తాం మనం. సత్యం ఎవడు పట్టించుకోడు, అంత ఊహలోకలు. ఇదంతా చూడండి, ఈరోజు ఇన్ని గొడవలు, ఇంత అహంకారము, ఇంత స్వార్థము, ఇంత అసూయ, ఈ మానభంగాలు, హత్యలు, దొంగతనము, అవినీతి, ఇవన్నీ దేనికి? ఇవన్నీ కూడా మానసికంగా ఒక రకమైన భ్రమ. నా వాళ్ళు వ్యక్తుల మీద ఆధారపడతారు. వ్యక్తులు ఎందుకని ఉంటారు? నీ ఆలోచనే మారిపోతుంది క్షణం క్షణము. వ్యక్తులు మారిపోరా మరి? బిడ్డల మీద బిడ్డలు, నా నీ ప్రాణం మాకు బయటికి వెళ్తుంది వస్తుంది, ప్రాణమే నిలకడగా లేదు నీ దగ్గర, బిడ్డలు ఎందుకుంటారు అంటే దీని అర్థం ఏంటి? ఈ సృష్టిలో ఏది కూడా శాశ్వతంగా లేదు, ఒక్కటి ఉన్నది ఏంటి? అదే నువ్వు ఆత్మగా, పరమాత్మ అంటే ఈశ్వరుడు లేదా ఆత్మ ఒక్కటే సత్యము, శాశ్వతం, మారంది. మిగతా అంతా మారాల్సిందేనంట. అంటే మారడంలో తేడా. కొంతమంది మిత్రులు ఉంటారు, ఎప్పుడో కొన్ని సంవత్సరాల వరకు కలిసిమెలిసి ఉంటారు, అప్పుడు మారుతారు వాళ్ళు. కొంతమంది మిత్రులు అంటే మార్నింగ్ ఈవినింగ్కే మారిపోతుంటారు. అంటే మారడంలో తేడా తప్ప మార్పు తప్పదు. అది బిడ్డలకి తల్లిదండ్రులకి అయినప్పటికీ, భార్యాభర్తలకైనా, మిత్రులకైనా, గురు శిష్యులకైనా, భక్తుడికి భగవంతుడికైనా. అందువలన భక్తుడుగా ఉన్నంత వరకు అది పూర్తి స్థాయి కాదు. ఎందుకు? ఆ భక్తుడు కూడా భగవంతుడు బయట ఉన్నాడనే భ్రమ ఉంటుంది అనమాట. నేను వేరు, భగవంతుడు వేరు, అంతవరకు మారడం తప్పదు.
అందుకే చూడండి చాలా మంది దేవుళ్ళు కూడా మారుస్తుంటారు. ఒకరు వస్తారు, ఇవన్నీ చేస్తాను ఏమైంది నీకు, బాబాని నమ్ముకో అంటాడు. వెంటనే బాబాకి చలో అంటారు. బాబాకి ఎందుకు, ఈ గురువు కాదండి ఆ గురువు అంటారు. చూసారా, మార్చేస్తుంటారు చాలా మంది. గురువులు మారుస్తారు, దేవుళ్ళు మారుస్తారు, గుడులు మారుస్తారు, పూజలు మారుస్తారు, యజ్ఞాలు ఎన్ని మారుస్తున్నారు. ద్వైతం, క్షణికమైన దాని మీద ఆధారపడుతున్నాం, నీకంటే బయట ఆధారపడుతున్నాం. నీవు కాకుండా నువ్వు దేనిపైన ఆధారపడినా అది సంసారం. నీవంటే ఎవరు, ఆత్మ, చిదానంద రూప. వాస్తవానికి చిదానంద రూప తప్ప ఈ సృష్టిలో ఏమీ లేదు. వాస్తవానికి అక్కడ ఉన్న తెరే, కానీ సినిమా చూస్తాను 2.5 గంటలు. వాస్తవానికి స్వప్నం అంటే ఏమి లేదు, నువ్వే స్వప్నం క్రియేట్ చేశావు. వాస్తవానికి బంగారం షాపులో ఉన్న నగలు అనేక పేర్లు ఉన్నాయి, ఉన్నది బంగారమే. పేర్లు ప్రపంచం అంతా శబ్దజాలం. ఈ విధంగా ఒకే దీపం ఎలాగైతే అనేక వస్తువులని ప్రకాశింప చేస్తున్నదో, ఒక్క ఆత్మ చైతన్యమే దాని సమక్షంలో ఆ అంతఃకరణంలో ప్రతిబింబం కలిగిన వెంటనే జడంగా ఉన్న బుద్ధి చైతన్యం పొందింది. తద్వారా ఇంద్రియములన్నీ చేతనం పొందాయి. ఇంద్రియములు అంటే ఏంటి, ఈ చర్మం ఒకటి ఉన్నది కదా, ఈ శరీరం అంతా వ్యాపించి ఉన్నది. అందువలన మనకు భ్రమ ఎలా కలుగుతుందంటే, నేనంతా చైతన్యంగా ఉన్నాను కదా. ఎందుకు, కాళ్ళ గోరు నుండి నఖ శిఖ పర్యంతం అంటారు. నఖ అంటే గోరు, శిఖ అంటే జుట్టు. నఖ శిఖ పర్యంతం అంటే ఆ గోరు నుండి ఈ జుట్టు వరకు మొత్తం కూడా చర్మం అంతా వ్యాపించి ఉన్నది, చర్మేంద్రియం. కాబట్టి నాకంత చైతన్యం అనిపిస్తుంది. చూసారు ఎంత విచిత్రం. ఇది అద్భుతం. ఈ అద్భుతాన్ని ఎవరు తెలియట్లేదు. ఎవడో గాల్లో ఎగిరాడు, ఎవరో నీటిలో మునిగాడు, లేకపోతే విభూతులు తీశాడు, రుద్రాక్షలు ఇచ్చాడు. ఇవన్నీ ఒక రకమైనటువంటి భ్రమ. అందువల్ల జనమంతా కూడాను ఈ సత్యము జ్ఞానం వైపు రావట్లే. ఏదైతే నీ వల్ల కాదో అది గొప్పదని పరుగులు తీస్తున్నావు అంతే. ఇది భ్రమ, అజ్ఞానము, మోహము అంటారు. కాబట్టి ఇక్కడేమన్నారు, ఆత్మ ఒక్కటైనప్పటికీ మిగతా సకల సృష్టి అంతటికి కూడాను ప్రకాశింపజేస్తుంది. ఎలాగా, ఒక దీపము, ఒకే దీపము వస్తువులన్నిటిని కూడా ప్రకాశింపజేస్తున్నది. ఇప్పుడు తర్వాత శ్లోకం. అయితే ఒక దీపం ఆత్మ ఉన్నది కదా, అన్నిటిని వెలిగింపు చేస్తుంది. ఒక దీపం ఎలాగైతే, దీపం అయితే మనం వెలిగిస్తున్నాం కదా, మరి ఆత్మని ఎవరు వెలిగిస్తున్నారు, ఈ ప్రశ్న. ఇప్పుడు ఆత్మకి ఎవరైనా ఇంకొకటి ఉన్నాడా ఆత్మకి వెలిగించడానికి? అంటే ఆత్మ చైతన్యం రావడానికి మనస్సుకి బుద్ధికి ఆత్మ చైతన్యం ఇస్తుంది. కానీ ఆత్మకి ఎవరు ఇస్తున్నారు? దానికి ఇప్పుడు సమాధానం ఏంటంటే, స్వబోధే నాణ్యబోధేచ్చ బోధరూపతయాత్మనః నా దీపస్యాన్యదీపేచ్చ యథా స్వాత్మ ప్రకాశనే స్వబోధే నాణ్యబోధేచ్చ బోధరూపతయాత్మనః న దీపస్యాన్యదీపేచ్చ యథా స్వాత్మ ప్రకాశనే. ఇప్పుడు ఇక్కడ 2 మార్గాలు చూసుకోవాలి మనం. ఇప్పుడు ఒక చీకటి గది ఉన్నది అనుకోండి, చీకటి గది ఉంటే మనం డోర్ తీసాం, చీకటిగా ఉంది కదండి. ఆ చీకటి గదిలో ఒక కుండ పెట్టాం, ఓకే రైట్. అయితే డోర్ తీసిన వెంటనే చీకటి గదిలో ప్రవేశించారు, కానీ అక్కడ కుండ మీకు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు? చీకటి. ఓకే. ఒకవేళ ఆ కుండ బోర్ల నుంచి ఉన్నదనుకోండి, కుండ లోపల ఒక దీపం పెట్టామని, క్యాండిల్, ఆ కుండ తీసారనుకోండి, ఏమవుతుంది? ఆ క్యాండిల్కి చూడడానికి ఇంకో క్యాండిల్ ఏమైనా అవసరమా? చూసారా? అదే విధంగా
ఇప్పుడు మనకి పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఒక్కోసారి మేఘములు ఆవరించి ఉంటాయి, కొద్దిపాటి ప్రకాశం ఉంటుంది. ఎందుకు? మేఘములు అడ్డుకున్నాయి కాబట్టి. కానీ ఇప్పుడు ఒక్కసారి గాలి వలన దేని వలన అయినా సరే కారణాల వలన ఆ వాయువులు ఆ మేఘాన్ని తరలించినాయి, నెట్టేసాయి పై సైడ్కి. అప్పుడు ఏమవుతుంది? సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు సూర్యుని మనం చూడాలంటే మనకి ఎవరెడీ నిప్పు ఎటువంటి బ్యాటరీలు వేసుకుని టార్చ్ లైట్ కావాలా? ఏ రండి 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 రండి, ఐ విల్ షో యూ ద సన్. నేను సూర్యుని చూపెడుతున్నా, టార్చ్ లైట్ ఎవరిని వేస్తారా? చూడండి చూడండి చూడండి, అక్కడ సూర్యుడు. వేస్తామా? ఎందుకు వేయము? ఎందుకు వేయమంటే సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తున్నాడు. సూర్యుడికి అడ్డగా ఉన్నటువంటి మేఘముల సైడ్కి వెళ్ళిపోయిన తర్వాత సూర్యుడు స్వయంగా ప్రకాశిస్తుంది. ఎందుకు? సూర్యుని ప్రకాశింపజేయడానికి ఇంక వేరేది అక్కర్లేదు. ఎందుకంటే దాని స్వరూపమే ప్రకాశకత్వం. అర్థమైంది కదండి? అందువలన ఇక్కడేమంటున్నారంటే స్వబోధే నా అన్యబోధేచ్ఛ. ఆత్మ స్వతహాగా బోధ రూపము అంటే తెలివి, చైతన్యము, ప్రజ్ఞ, దీని అన్ని పర్యాయ పదాలు. బోధన్న, తెలివన్న, ఎరుక అంటారు. ఆ ఎరుక చూడండి, మనము ఉదయం లేచిన వెంటనే లేచావా? లేదండి, చూడండి చూడండి, తెలివచ్చిందో లేదు, తెలివచ్చింది చూడండి, తెలివచ్చిందండి. అర్థం ఏంటి? ఆ ఎరుకలోకి వచ్చారో లేదని అర్థం. చాలా మంది లేస్తారు, అలా లేచి బెడ్ కాఫీ పెడితే తాగేస్తారు, మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ గంట పంతా లేచాడు, ఏంటి కాఫీ ఇచ్చినారు, తాగినా మర్చిపోయాడు. ఎందుకంటే కళ్ళు కూడా లేపలేదు, అలా తాగేసి మళ్ళీ పడుకుంటాడు. చూసారా? అంటే దానికి అర్థం ఏంటంటే, అందుకే ఉపనిషత్తులు ఏం చెప్పాయంటే ఉత్తిష్ట అన్నది ఫస్ట్. అంటే ఏంటి? ఫస్ట్ గెటప్. అక్కడ నుండి, ఎక్కడ నుండి? బెడ్ మీద నుండి గెటప్. ఓకే, లేచాను, ఓకే. జాగ్రత్త, కళ్ళు తెరువు అన్నారు. మళ్ళీ మనకి ఉపనిషత్తు ఋషులకు తెలుసు, వీళ్ళు లేచినా ఈయన కళ్ళు మూసుకొని తిరిగేస్తాడు, బాత్రూమ్ అనుకొని కిచెన్ లో దూరిపోతారు, కిచెన్ అనుకొని బాత్రూమ్ దూరిపోతారు. మన వాళ్ళు ఎందుకు? కళ్ళు తెరవరు. లేవడం జరిగింది, కళ్ళు తెరిస్తేగా. అందువలన ఉత్తిష్ట జాగ్రత్త. ఎరైజ్, ఎరైజ్తో పని అవ్వలేదు, ఎవేక్ అన్నారు అక్కడ ఉపనిషత్. మనకి వివేకానంద ఉపనిషత్తు చెప్పాడు ఆయన ఇంగ్లీష్లో, ఆయన సొంత కవిత్వం కాదు అది. అయితే ఎప్పుడైతే లేవడంతో పని కాదు, లేచిన వెంటనే ఎరుకలోకి రావాలి. ఆ ఎరుక అంటే స్వతహాగా స్వబోధే, దాని సొంతంగానే బోధ స్వరూపము. నా అన్య బోధేచ్ఛ, వేరేది ఒకటి దానికి బోధ స్వరూపం కల్పించడానికి అవసరం లేదు. కానీ బుద్ధి మనసు స్వతహాగా బోధ రూపం కాదు. అందువల్ల ఆత్మ సమక్షంలో బుద్ధి మనస్సు బోధ రూపాన్ని అప్పు తీసుకుంటున్నాయి. ఆత్మ సమక్షంలో బుద్ధి మనస్సు దాని నుండి దాని సమక్షంలో. కొంతమంది చూడండి, ఒక్కొక్కసారి మనం చూస్తాము, పేలగా ఉంటాడు, రెచ్చిపోతుంటాడు అన్నమాట. ఎందుకు? నా వెనక ఎమ్మెల్యే ఉన్నారు, నా వెనక మినిస్టర్ ఉన్నారు. ఆయన రెచ్చిపోవడానికి బలం ఆయనది కాదు, అది వెనకున్న ఎమ్మెల్యే తాలుగా ఆసరా చూసుకుని రెచ్చిపోతాడని అర్థం. అర్థమవుతుంది మీకు? ఇప్పుడు చూడండి, అంత రాజకీయం మీరు అంత చూసి మీకే తెలిసిపోతుంది. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు రెచ్చిపోతుంటారు, మా గవర్నమెంట్, మా పార్టీ. చూసారా? అందువలన ఇదంతా అప్పు తీసుకున్నదనమాట. కానీ స్వతహాగానే రాజు ఎవరి మీద ఆధారపడ్డు కదండి, ఆత్మ రాజు లాంటిది అనమాట. కాబట్టి ఆత్మ సమక్షంలో వేరే అప్పు తీసుకుంటేనే బోధ రూపం అంటే ఆ ఎరుక. కానీ స్వతహాగా ఎరుగ్గా ఉన్నట్టు దానికి ఇంకెవరు కావాలి? ఒకవేళ అనుకుందాం, ఆత్మ కూడా ఇంకొకరు ఎవరో ఎరుకుగా అందిస్తున్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్. మరి దానికి ఎవరు ఎరుక అందిస్తారు? ఇంకొకటి. అలా ఎంతవరకు వెళ్తారు మీరు? అనంతమైనటువంటి ఎగరటం అంటారు, అనవస్థా దోషము అంటారు శాస్త్రంలో. అంటే ఏంటి? అది ఎప్పటికీ ఎండ్ అవ్వదని. ఇప్పుడు ఆత్మ స్వతహాగా బోధ రూపం అని చెప్పాను. లేదు స్వామీజీ, ఆత్మ కూడా ఇంకొకరు ఎవరో అందిస్తున్నారు అనుకుందాం ఇప్పటి వరకు. మరి దానికి ఎవరు బోధ రూపం అందిస్తున్నారు? ఇంకొకటి. ఎక్కడి వరకు వెళ్తారు మీరు? ఎక్కడి వరకు వెళ్ళినా ఇది తేలినట్లేదు. మహా అయితే అసెంబ్లీకి వెళ్తారు తెలంగాణ, అక్కడ తేలదు. ఇంకెక్కడికి వెళ్తాం? ఢిల్లీ వెళ్ళాలి, పార్లమెంట్, అక్కడ తేలదు. దానికి ఎండ లేదనమాట. కాబట్టి ఆత్మయే స్వతహాగా బోధ రూపము. అందువలన స్వబోధే నా అన్య బోధేచ్ఛ, మిగతా దానికి ఎటువంటి బోధ రూపం కల్పించింది వేరేది అవసరం లేదు. ఎందుకు? బోధ రూప తయాత్మన, అది స్వతసిద్ధం, చైతన్య రూపం. సాక్షి చేత కేవల నిర్గుణ చెప్పాను. అందుకే
ఓకేనా? అయితే ఎలాగా ఉదాహరణ ఏమంటున్నారు? నా దీపాశన్య దీపేచ్ఛ. ఇప్పుడు చూడండి, మనము చీకటి గదిలోకి వెళ్ళేటప్పుడు డోర్ తీసినప్పుడు కుండ ఉన్నది, కానీ కుండను చూడడానికి మనకి దీపం అవసరం. కానీ డోర్లో తీసామనుకోండి, లోపల ఒక లైట్ ఉందనుకోండి, మనకి ఇంక లైట్ అవసరమా? కుండను చూడడానికి దీపం అవసరం పడింది తప్ప దీపాన్ని చూడడానికి ఇంకో దీపం అక్కర్లేదండి. అంటే ఏంటి? మనస్సు బుద్ధి జడంగా ఉన్నాయి కాబట్టి వాడికి ఆత్మ అవసరం పడింది. ఆత్మకి ఇంకెందుకు ఆత్మ? ఆత్మయే జ్ఞాన స్వరూపం కదా. మీకు అర్థమైందా? ఇలాగ అర్థం చేసుకుంది అంటే దీని అర్థం ఏమైంది? ఇంత ముందు చెప్పిన దానికి దీనికి ఆన్సర్ అయిందా లేదా? ఎందుకంటే ఆత్మ అన్ని సమక్షంలో, ఆత్మ సమక్షంలో అన్ని పని చేస్తాయి. మరి ఆత్మకి ఎవరా శక్తి ఇస్తున్నారు? ఎవరు ఇవ్వట్లేదు. ఆత్మ స్వతహాగా జ్ఞాన ప్రకాశము. ఇప్పుడు ఎలాగుందంటే, కొంతమంది మనకి దానం చేస్తారు, ఏదో డబ్బు రూపంగానే. కోటీసులు ఉన్నారు అనుకో, సపోజ్ వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు 1000 రూపాయలు దానం చేశారు. ఈయన దానం చేశారు కదా, ఈయనకి ఎవరు దానం చేయరు అడిగారు అనుకోండి, మీరు ఆయనకి ఎవరు దానం చేయలే, ఆయన కోటీసుడు స్వతహాగా అన్నారనుకోండి, ఎలా ఉంటది? ఆయన కోటీసుడే పుట్టాడు, దానం చేస్తుండే అంతే. ఇప్పుడు మేమున్నాం అనుకోండి, మాకు తేడా చూడండి, కోటీసుడికి మాకు తేడా. నేను ఎవరికైనా రూపాయి దానం చేసి, నీకు ఎలాగొచ్చింది? నాకు పలానా వెంకటేశ్వర్లు ఇచ్చారంట. చూసారా? ఎందుకు? నా దగ్గర డబ్బులు ఉండడానికి అవకాశం లేదు కాబట్టి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైందా? నేను దానం చేసిన దానికి, వెంకటేశ్వరులు దానం చేసిన దానికి తేడా ఉంది. వెంకటేశ్వరుల దగ్గర స్వతహాగా డబ్బులు ఉన్నాయి, ఎందుకు? ఆయన గృహస్థ ఉండాల. సన్యాసి నీకేం పని అంటారు వచ్చి. నేను కూడా 1000 రూపాయలు దానం ఇచ్చాను, ఎవరి దగ్గర కొట్టావంటారు, ఎవరి దగ్గర కొట్టలేదు, నాకు ఇంకొకరు ఇచ్చినారు దక్షిణగా అంటారు. చూసారా? నాకు ఎవరో దక్షిణ ఇచ్చిన డబ్బులు నేను దానం చేశాను. అందువలన మనస్సు చూస్తున్నది అని మనం అడగాలి, నీకు చూసే శక్తి నీకు ఎలాగొచ్చింది? నాకు ఆత్మ ద్వారా వచ్చింది. కానీ ఆత్మకెళ్ళి అడిగి, నీకు ఆ శక్తి ఎలాగొచ్చి? నా స్వతసిద్ధం అండి. అర్థమైందా? ఆత్మ స్వతహాగా బోధ స్వరూపము, మనసు బుద్ధి అప్పు తెచ్చుకుంది. అంటే సన్యాసి లాగా మనసు బుద్ధి ఎలాంటిది? సన్యాసి టైపు. మరి ఆత్మ ఎలాంటిది? ఆల్రెడీ డబ్బులతో ఉన్నటువంటి గృహస్థ లాంటిది. ఇది మొదటిసారి నేను ఈ ఉదాహరణ వాడాను, ఇప్పుడు వరకు ఆడలేదు. ఒక్కోసారి తెలిసిన ఉదాహరణలు వస్తాయి. కాబట్టి అందువలన స్వ ఆత్మ ప్రకాశనే. దీపం చూడడానికి ఎలాగైతే వేరే దీపం ఎలాగైతే అవసరం లేదో, ఆత్మను తెలుసుకోవడానికి వేరే ఆత్మ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? జ్ఞాన స్వరూపం, తెలివి. అందువలన మనకి ఎక్కడ ఏ భజగోవింద శ్లోకమైన, ఉపనిషత్తులైన, స్తోత్రాలైనా ఎక్కడైనా ఇవే చెప్తాయి అన్నమాట. నానా చిద్రఘటోదర స్థితమహ దీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్ ఏతస్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. అంటే ఎలాగైతే ఒక కుండ, మన దగ్గర కుండ ఉంది కదా, ఈ కుండ ఇలాగ బోర్ నుంచి పెట్టినప్పుడు చుట్టూ ఒక 5 రంధ్రాలు పెట్టాను అనుకోండి, సపోజ్ లోపల ఒక క్యాండిల్ పెట్టి ఇలాగ బోర్ నుంచి ఈ 5 రంధ్రములు పెట్టినప్పుడు 5 రంధ్రముల నుండి కాంతి కిరణాలు వస్తాయా లేదా? చెప్పండి. అంటే లోపల ఉన్నటువంటి ఆ క్యాండిల్ వెలుతురు ఎలాగైతే రంధ్రము ద్వారా ప్రకాశిస్తున్నదో, లోపల ఉన్నటువంటి చైతన్య స్వరూపం ఆత్మ ఈ రంధ్రము నుండి ప్రకాశిస్తుంది. చూసారు? ఎక్కడైనా మన తెలివితేటలు ఉండే, మన తెలివి పని చేస్తే మనకు ఒకటి సత్యం అవుతుంది. ఏంటి? ఆత్మకు అనేది వినికిడి శక్తిగా ప్రకటమవుతుంది ఇక్కడ చెవుల నుండి. అదే ఆత్మ ఇక్కడ చూసే శక్తి, చూపుగా ప్రకటమవుతుంది. అదే ఆత్మ ఇక్కడ రుచిగా ప్రకటమవుతుంది. అదే ఆత్మ వాసన చూసే శక్తిగా ప్రకటమవుతుంది. అదే ఆత్మ మాట్లాడే శక్తిగా ప్రకటమవుతుంది. రుచి, మాట్లాడే, రెండు 2 in 1 అనమాట. ఒక్కొక్కసారి మనం ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, 2 in 1 అంటారు. అందువలన ఈ 4తో 2 పనులు. ఏంటి? మనకు ఒక్కొక్కసారి 1 వే ట్రాఫిక్, 2 వే ట్రాఫిక్స్ ఉంటాయి చూసారా? ఒక్కోసారి విఐపీలు వచ్చారు 1 వే ట్రాఫిక్. ఇవన్నీ 1 వే ట్రాఫిక్లు. ఎందుకంటే చెవుల ద్వారా కేవలం వెంటనే జరుగుతుంది, ఇంకేం చేయలేదు. 4 ద్వారా 2 వే ట్రాఫిక్. వెళ్ళడము రావడం. వెళ్ళడం అంటే ఏంటి? తినడము. రావడం అంటే మాటలు. 2 in 1 అన్నమాట. కాబట్టి
ఆత్మ చైతన్యం చూడండి, దాని సమక్షంలో అనేక రకాలైనటువంటి శక్తులు ప్రకటమవుతున్నాయి. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ వలన బల్బు ద్వారా అయితే ప్రకాశము, ఫ్యాన్ ద్వారా అయితే గాలి. ఇంతకీ కరెంట్లో ఎలక్ట్రిసిటీలో వెలుతురు ఉందా, తిరిగే గాలి ఉందా? ఏమీ లేదు. దానికి అతికించినటువంటి ఆ ఎక్విప్మెంట్లో తేడా. ఆత్మకి ఇప్పుడు నిజంగా ఆత్మకి వినికిడి శక్తి ఉందా, చూపు శక్తి ఉందా, వాసన శక్తి ఉందా, రుచి చూసే శక్తి, ఏ శక్తి ఉంది ఆత్మకి? ఏమీ లేదు. వీటి ఆధారంగా ప్రకటన ఆత్మ సంబంధం లేదు. ఆత్మ సాక్షి, ఆత్మ సమక్షంలో జరుగుతుంది. కాబట్టి అద్భుతమైనటువంటి శ్లోకం ఇదే. అయితే తరువాత ఇప్పుడు ఈ ఆత్మతత్వాన్ని ఏ విధంగా మనం అనుభూతి చెందాలి? ఎందుకు? ఇది స్వయం జ్యోతి, స్వయం ప్రకాశకత్వము, దాని సమక్షంలో సర్వం జరుగుతున్నాయి, దానికి ఎటువంటి అంటదు, ఎటువంటి వికారం లేదు, మార్పు లేదని చెప్పారు. దాన్ని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు చెప్తున్నారు అన్నమాట. నిషిధ్య నిఖిలోపాధి నేతి నేతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనో నిషిధ్య నిఖిలోపాధి నేతి నేతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనో. ఇది చాలా గొప్ప వాక్యం. ఎందుకంటే ఇది ఒక మంత్రంతో సమానం. ఆత్మబోధ అంటే మొత్తం ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణములు, వేదములు అన్నిటి యొక్క తత్వాన్ని ఆత్మబోధగా చాలా మనకి అర్థమయ్యేటట్లు ఒక్కొక్క ఉదాహరణ చెప్తూ, ఒక జెమ్స్ అంటారు చూసారా, జెమ్స్ ముత్యాల హారాలు అంటారు. మనకి ఎప్పుడు వెళ్ళి జయాల కాసు ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి బంగారు ఆభరణాలు చూడడం తప్ప ఈ అద్భుతమైనటువంటి ముత్యాల హారం అంటే ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఇదేమి ఎంత కన్ఫ్యూజన్. ఎందుకంటే సూక్ష్మత్వం, దీనికి ద్రవ్యంగా ఖర్చు పెట్టేది లేదు, మీరు బుద్ధిని పెట్టాల్సి ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఏంటంటే 1000 రూపాయలు కాదు 10,000 మనము విరాళం ఇచ్చేద్దాం కానీ బాధపడలేమంటారు. గుడికి అడ్డానికి వెళ్ళామనుకోండి, హ్యాపీగా ఇంటికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు అందరూ. మాకేమైనా కొంచెం పుణ్యం కలుగుతుందా? అవశ్యం మీకు పుణ్యం ఎందుకు కలుగుతుంది? గ్యారంటీని ఇస్తాను అనుకో, 3000 రూపాయలు ఇచ్చేయడానికి సిద్ధం. కానీ అమ్మ ఒక అరగంట పాటు కొన్ని విషయాలు తెలుసుకోమంటే స్వామీజీ బిజీ, మా చాలా 66 పనులు చెప్తారు వాళ్ళకు ఉన్నాయని. దీని అర్థం ఏంటి? ఇది చాలా కష్టం. అందుకే బుద్ధిని పెట్టడం అనేది చాలా తపస్సు, ఇది భయంకరమైన తపస్సు. అందుకే ఇంతవరకు ఎవరు బుద్ధి వాడట్లేదు, మిగతావన్నీ వాడుతున్నారు. డబ్బులు, బంగారం, మనుషులు, ఇల్లు, వాకిలి, కార్లు, బంగ్లాలు, అన్ని లాకర్లు అన్ని వాడేస్తున్నారు, బుద్ధిని వాడట్లేదు. బుద్ధిని వాడి చాలా కష్టం. అందువలన బుద్ధి ఎలా తయారైంది? బుద్ధి చాలా పవర్ఫుల్, ఇనుములాగా. మరి ఎలాగా? ఇనుముకి అంటే ఎవరు నాశనం చేయలేరంట, తనంతట అదే నాశనం అయిపోద్ది. మీరేం చేయక్కర్లే, బయట పెడితే ఎండకి వానకి అలా గడుస్తూ త్రిప్పు పట్టి ఆ రస్టింగ్తో తనంతట అదే పోతుంది. మీరేం కంగారు పడకండి. బుద్ధి కూడా అలాంటిదే. మీ బుద్ధిని, మీ మనసుని ఎవ్వరు ఏం చేయలేరంట ప్రపంచంలో. మీ అంతా మీరే బ్రహ్మాండ నాశనం చేసుకోవచ్చు అటు ఇనుములాగా. ఎలాగైతే దాన్ని టచ్ చేయకుండా అలా వదిలేయండి, అలాగా మొద్దుబారిపోయి అలాగా ఏం పని చేయకపోవడం వలన భ్రమలో కన్ఫ్యూజన్ అంటే ఏం పని చేయదు. ఎవరో చెప్తే అలా మెకానికల్గా రోబోలో పని చేయడం తప్ప బుద్ధికి పని పెట్టరు కదా. అందుకే మీరు చూడండి, మీరు ఎప్పుడైనా స్నానాలు చేస్తే ప్రవాహంగా వెళ్తున్న నీటిలో స్నానం చేయండి, మీకేం ప్రాబ్లం లేదు. అలా కాకుండా ఎప్పటి నుండి అలాగా స్టాక్ అయ్యి ఉన్న నీటిలో చేసి స్నానం చేయండి, ఎలా ఉంటుంది అక్కడ? ఆ యొక్క శైవులాలు, ఆకుపచ్చ శైవులాలు గ్రీన్ ఉంటాయి కదా, అదంతా పాకులా ఉంటది కదా, దాన్ని ఏమంటారు? అదంతా చాలా చెడుగా ఉంటది అన్నమాట.
మీకు అలర్జీ, అనేక రకమైనటువంటి ఈ స్కిన్ రోగములన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎందుకు? అది ప్రవాహంలో లేదు. అందుకే మనకు ప్రతీది కూడాను ప్రవాహం నీరు అంటుంటారు అనమాట. నదీ స్నానం, కాలువలు ఎందుకు? జలం ప్రవాహం ఉండాలి కంటిన్యూ. ఈ జ్ఞానం కూడాను ఆ ప్రవాహంతో పోల్చారు. అందుకే శివుడికి గంగ అలా ప్రవాహం, అది భౌతికంగా గంగ, అదే దక్షిణామూర్తి నుంచి జ్ఞాన ప్రవాహం. రెండిటికి అక్కడ వర్తిస్తుంది. అందువలన దీన్ని ఎలా తెలుసుకోవాలి? నిషిద్ధ నిఖిల ఉపాధి అంటే ఏంటంటే సమీపే స్థిత్వ. అంటే సపోజు ఉపాధి అంటే ఏంటంటే దాని పక్క నుండి దాని యొక్క ధర్మాలని అందిస్తుందన్నమాట. అంటే అలాగా ఇప్పుడు ఇనుము అనేది అగ్నిలో వేసామనుకోండి, ఏమవుతుంది? అగ్నితత్వం అనేది ఇనుముకి వస్తుందా లేదా? ఇనుప గుండు అగ్నిలో మనం వేసినప్పుడు ఇనుప గుండు మెరుస్తుంది, పట్టుకుంటే కాలుతుంది. అంతకుముందు ఇనుప గుండు మీకు కాలిందా? చేయి పెడితే కాలేదు, ఇప్పుడు పెడితే కాలుతుంది, మెరుస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇనుప గుండుకి ఆ వేడి, ఆ ప్రకాశకత్వం ఎలా వచ్చింది? ఉపాధి. అగ్నికిలో సమీపంగా ఉండడం వల్ల అగ్ని ధర్మాలు దీన్ని లాగేసుకుంది, దాని ఉపాధి. ఓకేనా? అంటే ఈ స్వీయ ధర్మాన్ ఆధీయతే అంటే దానికి ఇస్తుంది అనమాట. ఏమిస్తుంది? అగ్నికి తన రూపాన్ని ఇస్తుంది, ఒక గోళం అనే రూపాన్ని ఇస్తుంది. అగ్ని ఏం చేస్తుంది? ఇద్దరు ఫ్రెండ్షిప్ కదా, అగ్ని ఆ వేడి వెలుతురు అనేది ఇనుము గుండుకి ఇస్తుంది. రెండు ఇలాగా పంచుకొనే అనమాట. అదేవిధంగా ఆత్మ అనేది ఒక ప్రకాశం లాంటిది. దానికి స్వయంగా ఇప్పుడు వెలుతురు ఉంది. ఏ వస్తువు లేకపోతే మనకు వెలుతురు ఎలా తెలుస్తుంది? మనం ఎలా పట్టుకోగలం వెలుతురుని? ఒక వస్తువు ఇప్పుడైనా చూడండి, ఇదేంటిది? చెయ్యి అంటున్నారు, కానీ చెయ్యి ఎలా తెలుస్తుంది? వెలుతురు ఉండడం వల్ల తెలుస్తుంది, వెలుతురుని మీరు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా ఆత్మ ఉన్నది కదా, ఈ శరీరం లేకపోయినా ఆత్మ ఉంటుంది ఇలాగ ఆకాశం వలె, కానీ వ్యవహారానికి పనికిరాదు. ఆత్మ వ్యవహారంలోకి పెట్టాలంటే ఒక శరీరం అవసరం. అందుకే ఇప్పుడు ఇది కుండ ఉంది, ఈ కుండ కనిపించాలంటే వెలుతురు ఉండాలి. మొత్తం అన్ని లైట్లు ఆఫీస్ బంద్ చేశారు, చీకట్లో కుండ కనిపించదు నీకు. అంటే కుండ కనిపించాలంటే, అంటే వెలుతురు ఉన్నదని తెలియాలంటే కుండ ఉండాలి అక్కడ. ఇవిడేంటి కుండ ఉందా? కుండ ఉంది ఇక్కడ కుండ ఉందో చెప్పండి, చిన్నదా పెద్ద? ఎలా చెప్తారు మీరు? ఇది వచ్చిందనుకోండి, వెలుతురులో కూడా చూస్తున్నారు. అంటే వెలుతురు ఉన్నప్పటికి కూడాను మనము గ్రహించలేము. ఒక ఉపాధి, ఒక వస్తువు వచ్చింది అనుకోండి, ఓ కుండ. కానీ కుండ తెలియడానికి ఏది అవసరము? వెలుతురు. కానీ వెలుతురు గురించి మనం తెలుసుకోవట్లేదు, కుండ మాత్రం తెలుసుకుంటాం. సేమ్ ఇదే మాదిరిగా ఆత్మ ఉన్నప్పటికీ మనకి వ్యవహారంలోకి రాదు. అందుకే ఒక శరీరం వచ్చింది అనుకోండి, ఆ శరీరము ద్వారా ఆత్మలోనే శరీరం వచ్చింది. వాస్తవానికి ఇదంతా ఖాళీ ప్రదేశం కదా, దాన్ని ఆకాశం అంటారు. ఇప్పుడు ఆకాశం ఉంది కదండి, ఆకాశం గురించి మనకేం తెలియట్లేదు. ఇప్పుడు కుండ వచ్చింది, ఈ లోపల కూడా ఏముంది? ఖాళీ ఆకాశం. ఇప్పుడు మీరు చెప్పండి, ఆకాశం కుండ లోపల ఉందా? ఆకాశంలో కుండ ఉందా? దీని అర్థం ఏంటంటే లోపల ఆకాశం, బయట ఆకాశమే కదా. లోపల ఆకాశం. అదేవిధంగా ఇప్పుడు ఆకాశం వలె వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ అంటేనే వ్యాపించి ఉన్నదని అర్థం సంస్కృతం. ఆకాశం వలె అంటే ఆకాశం కంటే సూక్ష్మంగా వ్యాపించి ఉంది ఆత్మ. అంటే ఆత్మలోనే ఆకాశం కూడా ఉంది, అది మీరు తెలియాలి ఫస్ట్. మరి దాంట్లో శరీరం వచ్చింది కదండి, శరీరం లోపల ఆత్మ అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి, ఇది ఆకాశంలో కొండ వచ్చింది, కొండ లోపల కుండాకాశం ఉంది అంటే దాని అర్థం ఏంటి? బయట ఆకాశం ఉందా లేదా? ఇప్పుడు శరీరం వచ్చింది, శరీరం లోపల ఆత్మ ఉన్నది అంటే దీని అర్థం ఏంటి? బయట ఆత్మ ఉన్నదా లేదా? బయట లోపల. అందుకే అంతర్బహి నారాయణ వ్యాప్తి తిష్టత అంటారు. ఇక్కడ ఆత్మ అంటే నారాయణ, అందువల్ల నారాయణ లోపల ఉండడమే కాదు బయట కూడా అన్నారు. అది చూసారా? అందువలన
ఆత్మ లోపలికే బయట ఉండదు, అసలు సమస్య రాదు. కానీ మనం ఏం చేస్తున్నాము, ఈ శరీరాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఈ కొండను దృష్టిలో పెట్టుకొని లోపల ఆకాశం అంటున్నాం. ఇలా పగలగొట్టాల. ఇప్పుడు నేను చెప్పండి, ఈ పగలగొడితే ఈ ఆకాశం ఆకాశం కలుస్తాయా? ఇలా ఉన్నప్పుడు కూడా రెండు కలిసి ఉన్నాయని మనం చూడొచ్చా? ఈ పగలగొట్టమంటారా? పగలగొట్టకుండా కూడాను మీ జ్ఞానముతో ఈ ఆకాశం ఆ ఆకాశం కలిసే ఉన్నాయని తెలుసుకోవచ్చా లేదా? అయితే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నా ఆత్మ వ్యాపించి ఉన్న పరమాత్మ అనుకుందాం. అంటే వ్యాపించి ఉంటే పరమాత్మ అనుకుందాం, లోపల ఉంటే ఆత్మ. ఇప్పుడు నా ఆత్మ పరమాత్మ కలిసి ఉండాలంటే ఇప్పుడు నన్ను కత్తితో మీరు కట్ చేయాలా? కట్ చేసి ఈ ఆత్మ కలుపుతారా? అక్కర్లేదు. మీకు కొంచెం జ్ఞానం ఉంటే లోపల ఉన్న ఆత్మ బయట ఉన్న ఆత్మ ఆకాశం వలె కలిసే ఉన్నాయి. జ్ఞానంతో చూస్తారు. అందుకే మనకి డాక్టర్ పైన చూస్తాడు, ఎక్స్రే తీసుకుని రమ్మంటాడు. ఎందుకు? ఎక్స్రే మీ లోపలికి ఆ కిరణాలు ఎలాంటి మిమ్మల్ని కట్ చేయాలా? ఆ కిరణాలు మీరు అలాగే ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు, అలాగా మూర్తి భవించిన విగ్రహం అలాగా. లోపల నుంచి మాత్రం అన్ని స్కాన్ చేసి పడేస్తున్నాడు. ఈ జ్ఞానం కూడా అలాంటిదే. లోపల ఉన్న ఆత్మ బయట వ్యాపించి ఉన్న ఆత్మ కలిసే ఉన్నాయి, విడిపోయి లేవు. ఈ కుండ లోపల ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము కలిసే ఉన్నాయి, విడిపోయి లేవు. మనము కుండని దృష్టిలో పెట్టుకొని పరిచ్ఛిన్నమైన చిన్న ఆకాశం అన్న. ఆయమ్మగారు కొంచెం పెద్ద కుండ కొన్నారు మొన్న మెహదీపట్నంలో. పెద్ద కొండ తెస్తే ఏమైంది? పెద్ద ఆకాశం అయింది కదా. పెద్ద కొండ ఆకాశం అయిందా లేదా? ఇప్పుడు ఆకాశం చిన్నది పెద్ద ఉంటుంది ఎక్కడైనా. ఇప్పుడు చూసారు మీరు, ఆకాశంలో ఎలాగైతే చిన్నది పెద్ద ఉండదు. ఎందుకు ఉండదు? ఆకాశాన్ని విడగొట్టలేమండి, అది పెద్ద ప్రాబ్లం. ఆకాశాన్ని భాగాలుగా చెయ్యలేము. ఆత్మ కూడా చిన్నది పెద్దది ఉండదు. ఓహో, అంటే చీమలో ఉన్నది కాబట్టి చిన్న ఆత్మ, ఏనుగు పెద్దది కాబట్టి పెద్ద ఆత్మ ఉంటుందా? అలా ఉండదు. అందువలన ఆత్మ కూడా ఎటువంటి భాగము లేదు, నిష్కలం, నిష్క్రియ. మరి దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు మనము అనేక ప్రక్రియలు ఉన్నాయి దాన్ని తెలుసుకునే ప్రక్రియ. మొట్టమొదటి మనం కళ్ళు మూసుకుని చూసామనుకోండి, మొట్టమొదటి మనం తెలిసేది ఏంటి? శరీరం. ఓహో, శరీరం ఆత్మేమో అనుకుందాం. శరీరం ఆత్మేమో అంటే ఒక ప్రశ్న ఇక్కడ ఉన్నది. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? స్వతహాగా ఎప్పుడు తెలివిగా, స్ఫురణగా, ఎరుకగా ఉంటాది, చైతన్య స్వరూపము. మరి ఎప్పుడు చైతన్య స్వరూపమా? నిద్రపోతున్నప్పుడు టాక్ టాక్, కొంతమంది స్నోరింగ్లు అయితే ఒక లారీలు బస్సులు వెళ్తున్నట్టు ఉంటాయి. వాళ్ళు గంట కొట్టినా లేవరు, కనీసం ఏమవుతుందో ప్రపంచం అనేది తెలియదు. మరి నిజంగా శరీరానికే నిత్యము చైతన్యం ఉంటే మరి ఆ క్షణంలో మరి అంత డెడ్ బాడీలో ఎందుకు పడుకుంటాం? ఐ డోంట్ నో, ఐ స్లెప్ట్ లైక్ ఎ లాగ్ ఆఫ్ ఫుడ్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీలీ ఐ స్లెప్ట్ అంటారు కొంతమంది లేచిన తర్వాత. ఎంత ఆనందంగా పడుకున్నానండి, అసలు ఒక కర్ర దుంగ పడిస్తే ఎలా ఉంటుందో అలా నిద్రపోయినా నాకేం తెలియదు అంటారు. చూసారా? అంటే నిద్రలో మీకు శరీరం ఉందా? నిద్రలో మీరు ఆడవాళ్ళ మగవాళ్ళ? మీ మ్యారేజ్ అయిందా లేదా? మీ పిల్లలు ఉన్నారా లేదా? మీ ధనవంతుల పేదవాళ్ళ? మీ బంగ్లా ఉందా లేదా? కారు ఏమైనా ఉన్నాయా గాఢ నిద్రలో? ఏమీ లేవు. అంటే గాఢ నిద్రలో మీ శరీరం ఇది లేదు అసలు, యాక్చువల్లీ చెప్పాలంటే. అందువల్ల శరీరం ఆత్మ అవుతుంది. మరి ఆత్మ నిరంతరం తెలివి స్వరూపం అని చెప్పాముగా. ఇంకొకటి, మరి ఆత్మలో ఎటువంటి మార్పులు ఉండవని చెప్పాం మనం. మరి శరీరం సంగతి ఏంటి? దీన్ని అన్నమయ కోశం అన్నారు. అంటే ఏంటి? ఎంత తింటే అంత. చూసారు సినిమాలో అంటారు, ఎంత తాగితే అంత బలం ఏదో అంటాడు ఎవడు. అవన్నట్టు ఎంత తింటుంటే అంత లాభం వస్తారు. ఎంత తిండి మానేశారు అనుకోండి, ఒకవేళ మీరు ఒక నెల రోజుల పాటు తిండి తగ్గించేయండి, చిక్కిపోతారు. ఫస్ట్ మీ బంధువులు, మీ మిత్రులు ఏమంటారు? ఏమండి, ఏమైనా ఆహారం సరిగ్గా తినట్లేదు నువ్వు? ఆహా, అంటే ఆహారానికి నీ యొక్క శరీరానికి సంబంధం ఉందా లేదా చెప్పండి. అంటే నువ్వు పుష్టిగా భోజనం చేస్తే పుష్టిగా ఉన్నావు కుబేరుడిలాగా, లేకపోతే చిక్కిపోయావు పీలగా. పిల్లలకి అంటాం మన రోజు, ఏమే తినవా నువ్వు, ఏం అన్నం సరిగ్గా తినట్లేదా, ఇలా చిక్కిపోయావేంటి? దాని అర్థం ఏంటి? నీ చిక్కిపోవడానికి అన్నానికి సంబంధం ఉందన్నమాట. దేర్ ఈజ్ ఎ రిలేషన్. అర్థమైంది కదా? అంటే నువ్వు అన్నం ఎంత బాగా తింటే అంత పుష్టిగా విగ్రహము. ఆహారం మానేస్తే విగ్రహం అలా కుదించిపోతుంది.
కాబట్టి అన్నం మీద ఆధారపడి ఉన్నది ఇది, ఈ తోలు బొమ్మ. కాబట్టి ఇది ఆత్మ ఎలాగవుతుందండి? ఆత్మ ఎప్పుడు కూడాను అది తగ్గేది కాదు, పెరిగేది కాదు. ఎప్పుడు కూడా ఒకే విధంగా మార్పులు లేనిది, ఎటువంటి వికారాలు చెందనిది, నిర్వికార ఆత్మ. కాబట్టి శరీరం ఆత్మ కాదు, అవునా కాదా? ఇప్పుడు శరీరం ఆత్మ కానప్పుడు నాకు డౌట్ ఏంటంటే, ఖచ్చితంగా ఆత్మ మాత్రం ఇంద్రియం అవ్వచ్చు. ఎందుకంటే ఇంద్రియం ద్వారా తెలుసుకుంటానుగా. ఇంద్రియం ద్వారా ఏం తెలుసుకుంటున్నావు? ఇంద్రియం ఒక్కొక్కసారి పని చేస్తుంది, ఒక్కొక్కసారి పని చేయట్లేదు. ఇప్పుడు ఒక్కొక్కసారి మా ఇంతమంది స్పెట్స్ లేదు, ఇప్పుడు స్పెట్స్ పెట్టాం. ఇప్పుడు కొంతమంది వినిపించదు, మిషన్ పెట్టాలి. అసలు స్వప్నంలో ఈ పని చేయట్లేదు. గాఢ నిద్రలు ఇంద్రియాలు ఎవరికైనా పని చేస్తానయా? అంటే ఇంద్రియములు కూడా ఆత్మ కాదు. కొన్ని మన శ్వాస ఏమైనా ఆత్మ అవునేమో చూడండి. శ్వాసకి ఎటువంటి చైతన్యం ఉందా? అది జడము. దానికి ఏం తెలుసు? మనం బయటికి విడిచిపెడుతున్నాం, మళ్ళీ తీసుకుంటాం. అంటే వస్తుంది. ఆగమాపాయన అనిత్య అన్నారు గీతలో. అంటే ఏంటి? వచ్చి వెళ్ళేది ఏదైనా సరే అది శాశ్వతం కాదు అన్నారు అన్నమాట. మరి ప్రాణవాయువు ఏంటి? లోపలికి వెళ్తుంది అపానము, విడిచిపెడితే ప్రాణము. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన 5 పంచ ప్రాణాలు ఉంటాయి, మనకి బయటికి తెలియవు. అందరికి ఒకటే ప్రాణం తెలుసు, ప్రాణం పోయింది, ప్రాణం ఉన్నది, ఈ ఒక్కటే తెలుసు మనకి. 5 రకాల ప్రాణాలు ఉంటాయి లోపల. కాబట్టి ప్రాణము కూడా ఆత్మ కాదు. కొన్ని మనస్సు ఏమో, మనస్సు అండి, దాని బ్రతుకంతా డౌటింగ్ థామస్. మనసు ఎప్పుడు కూడా ప్రతిదీ సందేహమే, దాని లక్షణం అలాంటిది. చూడండి, మనం ఇంటికి వచ్చి అలా ఆఫీస్కి వెళ్ళాము, లాక్ సరిగ్గా వేసానా లేదు, బైక్ నా కారుకి లాక్ వేసానా లేదా, తాళం ఎక్కడ పెట్టాను, తాళం బ్యాగ్లో పెట్టుకుని మొత్తం వెతికేస్తారన్నమాట. మన బ్యాగ్లో మళ్ళీ అమ్మయ్య దొరికింది, ఎక్కడ పోయినట్టు. అంటే ఏంటి? మనస్సు అనేది అనేక సందేహములతో ఉంటది. సంకల్పము వికల్పం, అవునా కాదా, వేసామా లేదా, చేశామా లేదా, వచ్చారో పోయారు, వస్తారో లేదా, కాల్ చేశారో లేదా, చేస్తే అది మెసేజ్ వచ్చిందో లేదా, లేదా వాట్సాప్ వచ్చిందో లేదా, ఫోన్ వచ్చింది, అంత డౌట్. ఈ డౌటింగ్ ఫంక్షన్ అనేది మనసు స్వభావము. అందువలన మీకు విశ్వాసాలు, నమ్మకాలు, సుఖ దుఃఖాలు అన్ని దేనికి సంబంధించినవే? మనస్సుకే. మనసు చూడండి, ఒక మన ఫ్రెండ్ వస్తారు, ఎప్పుడు అంతకుముందు మంచిగా ఉండేవాళ్ళు, ఈ మధ్య బిజీ మనకు కలవట్లేదు, మారిపోయారండి, అసలు మారిపోయారు అని మనం ఏం ఆపాదిస్తాము? వాళ్ళు మంచి వాళ్ళు కాదు, మారిపోయారు అని ఆపాదిస్తాం. కొన్నిసార్లు మీతో మంచి కలవిడిగా ఉండి ఉన్నాను అనుకోండి, మంచి వాళ్ళండి అంట. అంటే మంచి చెడులని మీ ఊహించుకుంటాను మనస్సు. వాళ్ళు ఎప్పుడు అలాగే ఉన్నారు, పాపం అలాగే ఉన్నారు, విగ్రహం లాగా. ఆవిడ వెళ్తున్నారు, ఆవిడ గొప్ప గయ్యాలండి, చాలా కపటి, చాలా వీళ్ళు చాలా మంచి వాళ్ళండి. ఈ మంచి ఇంకొకరికి కపటి, ఇంకొకరికి మంచి వాళ్ళుగా అనిపిస్తుంటారు. కాబట్టి మనస్సు అనేక రకమైన భావనలు వాళ్ళ మీద ఆపాదిస్తున్నది. ఇది మనస్సు. అయితే మీరు చెప్పండి, ఇప్పుడు మనస్సు మీ ఆత్మ అవ్వచ్చునా? అస్సలు కాకూడదు. ఎందుకంటే మనస్సు అంత దారుణం ఇంకేది ఉండదు అనమాట. క్షణం మారిపోతుంది మనస్సు. ఇంత క్షణం మారిపోయింది, అది ఊసర వెళ్ళి కంటే మరి భయంకరమైన ఊసర వెళ్ళి అనమాట మన మనస్సు. అందుకే మనస్సు కోతితో పోల్చారు. ఎందుకు చెప్పండి? అంటే క్షణం కూడాను అలాగ నిశ్చలంగా కోతి ఉండదు. ఎక్కడ కనీసం ఒక్క నిమిషం ఉన్నదంటే బిజీ జీవితం అంతా బిజీ కోతికి. కోతి అంత బిజీ ప్రపంచంలో ఎవరు ఉండరు అనమాట. ఒకవేళ మీరు అమ్మయ్య ఎంత బుద్ధిమంతి, కోతి కదలట్లేదని ముఖము, ఆరోగ్యం బాగోలేదు కోతికి. కోతి కదలకంట ఉన్నదంటే తపస్సు కాదు, ఆరోగ్యం బాగోలేదు కదలకంట ఉన్నది కోతి అని అర్థం. అంటే కోతి లక్షణం ఏంటి? బిజీగా ఉండడమే కోతి లక్షణం. అంటే మనస్సు కూడాను మీరు ఒకటి ఆలోచించండి. మీ మనసు స్థిరంగా ఉండి ఏ జ్ఞానము, ఎటువంటి మెడిటేషన్ కానీ జపము కానీ చేయకుండా మనసు డల్లగా ఉందనుకోండి, అది ఆరోగ్యమైన మనసు కాదు. మనసు పనిచేస్తుండాలి. మనసు ఎప్పుడు మీరు ఆపాలి? మీ ప్రయత్నంతో, మీ వివేకంతో, మీ జ్ఞానంతో మనసుని మీరు ఆపాలి. కొంతమంది మనసు డల్లగా పని చేయక అలాగ ట్యూబ్ లైట్ లాగా ఉంటుంది, స్విచ్ అయిన తర్వాత 3 నిమిషాల వరకు ఎలగదు బల్బు. అదేం మనసు? అది ట్యూబ్ లైట్ మనసు అంటాము. కాబట్టి మనస్సు అనేది పనిచేస్తుండాలి, బిజీ ఉండాలి. కానీ మనస్సు కూడా ఒక నదీ ప్రవాహం లాంటిది. మనసు ఏంటి? నదీ ప్రవాహము.
విపరీతమైన వాటర్ వస్తుంది, సముద్రం కలిసిపోతుంది, ఏమి లాభం? ఆ అలా కాదు స్వామి, మేము ఇక్కడ ఒక డ్యామ్ కట్టేస్తాం, కట్టేయండి. అప్పుడేమవుతుంది? ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను ముంచేస్తుంది. మరేం చేయాలి? డ్యామ్ కట్టే ఓకే, ఆ నీటిని ఎలా వాడుకుంటా ముందు ప్లాన్ వేయాలి, ఇంజనీరింగ్ ప్లాను. అలాగా ఈ మనస్సు అనేది పొంగు పొరులుతున్నటువంటి నది లాంటిది. డ్యామ్ వేస్తున్నా బాగానే ఉంది, మరి ఆ నీటిని ఎటువైపు వాడుతున్నావు? చిదానంద రూప శివోహం శివోహం ఎటువైపు మరలించాల, లేకపోతే మిమ్మల్ని చంపేస్తుంది మనసు. ఇంతకుముందు నీకు చెప్పాను ఒకసారి ఈ చిన్న కథ. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళి నాకు ఒక శక్తి కావాలి అని పట్టుబట్టాడు మంత్రం కోసం. గురువు గారు నచ్చ చెప్పారు, వద్దు నాయన అంటే వినలే. అయితే ఒక మంత్రం ఇచ్చారు. ఏం చెప్పారు? దానికి పురచ్చరణ ఉంటుంది, ఇన్ని లక్షల సార్లు ఈ విధంగా చెయ్యాలి అని నియమ నిబంధనలు ఉంటాయి. మరి నీకు చాలా కోరిక తీవ్రంగా ఉన్నది కదా. అయితే అదే విధంగా రేయంబవళ్ళు తపస్సు జపము చేసి ఆ మంత్రాన్ని పూర్తి చేశాడు. చేస్తే ఏమైంది? ఒక శక్తి ప్రకటన అయ్యింది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? చూడండి, మనం హోటల్కి వెళ్ళినా ఎక్కడైనా రిసెప్షన్ దగ్గరికి వెళ్తే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, మై హెల్ప్ యూ, మై హెల్ప్ యూ, హెల్ప్ డెస్క్ ఒక బోర్డు పెడతారు. స్వీట్గా మాట్లాడతారు, నీ బ్యాగ్లో ఉన్న డబ్బులు కొట్టడానికి. చాలా అమృతమైన వాకులు, మెటా మెటా అని హనీ బాత్ అంటారు, చాలా బాగా మాట్లాడతారు. మిమ్మల్ని అలాగా ట్రాప్లో తీసుకురావడానికి అవన్నీ ప్లాన్లు, ట్రాప్. అయితే ఎప్పుడైతే ఒక శక్తి అక్కడ ప్రకటమయ్యిందో, నాకు ఏం పని చెప్తావో అడిగింది. నాకు కావాల్సిన పని ఉంది, నువ్వు నాకు ఎంత పని చేసినా నా పని తరగదనుకుంటాడు ఇతను, పెద్ద ఆయన యజమాని, ల్యాండ్ లార్డ్. అయితే ఒక్కసారి ఈ ల్యాండ్ అంతా నాదే కాబట్టి అంత ల్యాండ్ అంతా ఒకసారి, నాకు ట్రాక్టర్లు పెట్టినంత ఇది లేదు, నీ వల్లనే పని అవ్వాలి ఇప్పుడు, నాకు మొత్తం ఈ యొక్క ల్యాండ్ అంతా దున్నే అంటారు. క్షణంలో శక్తి ఫినిష్. ఆశ్చర్యం, ఏం చేయాలి? దీని అందరికి ఫెన్సింగ్ వేసేయమంటాడు, ఓకే, బోర్లు తవ్వేయమంటాడు, పంట వేసేయమంటాడు, షెడ్ కట్టమంటాడు, అన్ని చేస్తాడు, టకా 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 అయిపోతుంది. నెక్స్ట్ అంటుంది శక్తి. ఈయనకి అర్థం కాదు ఏం చేయాలని. అన్ని పనులు చెప్పేశాడు, క్షణకాలంలో పనులు అయిపోయినాయి. చెప్తావా నేను తినేయాలంటుంది శక్తి. ఈయనకి భయం పట్టుకుంది, ఇప్పుడు దీనికి పని చెప్పకపోతే నేను అవుట్. అదేం చేస్తుంది? ఈ ఆవకాయ పచ్చళ్ళ లోపల వేసుకుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తే భయపడుతున్నాడు. అప్పుడు భార్య దగ్గరికి వెళ్ళాడు, ఏంటి ఏం చేయాలి దీనికి చూస్తున్నాను, ఉపాయం ఏంటి? అంతవరకు భార్య నీడు ఎప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే శక్తి భయపడి భార్య గుర్తొచ్చింది అనమాట. అప్పుడు వరకు భార్య అమాయకురాలు అనుకున్నాడు. అప్పుడు చూస్తారు భార్య గురువులా కనిపించారేమో, ఏదో సలహా ఇవ్వాలి కదా తమ అమాయకురాలు. ఆవిడేమన్నారంటే, చూడండి, ఏ గురువు గారు అయితే మీకు మంత్రం ఇచ్చారో ఆ గురువు గారే మిమ్మల్ని రక్షించాలి, గురువు గారు తప్ప ఎవరు రక్షించలేరు, గురువు దగ్గరికి వెళ్ళమని చెప్పారు, సలహా ఇచ్చారు ఆవిడ. అప్పుడు ఏం చేశాడు? ఇక్కడ స్తోత్రాలు జపాలు చూడ, మొత్తం మనం ఎవరి మీద అయితే మనం పని చేయించుకోవాలనుకుంటామో వాళ్ళకి ఎన్ని రకాలుగానే పొగుడుతాం మనం. పాహిమాం త్రాహిమాం సద్గురుదేవ 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 పాహిమా అంటారు చూసారా మన వాళ్ళు పిల్లలు, మన భక్తులందరూ. ఈ భజనలకు వేసుకుని వెళ్ళాడనమాట. నాయన నేను ముందే చెప్పాను, నీకు హెచ్చరించాను, నువ్వు వినలేదు. అయితే ఇప్పుడు ఒక మాట, చిన్న ఉపాయం ఉన్నది, శ్రద్ధగా విను. ఏంటి గురువు గారు? ఆ శక్తి వస్తుంది కదా, ఏ శక్తి? ఇక్కడ ఒక కంచు స్తంభం, ధ్వజస్తంభం ఉంటది కదా మనకి దేవాలయం ముందు, ఇక్కడ కంచు ధ్వజస్తంభం లాంటిది ఒకటి పాతి పెట్టండి. క్షణంలో పని కదా, శక్తికి ఏం పని? నేనేం చేయాలి తర్వాత? నువ్వు ఏం చేస్తావంటే కింద నుండి పైకి వెళ్ళు, తర్వాత పైనుండి కిందకి, అలాగా నేను మరొక పని చెప్పినంత వరకు కిందకి మీద తిరగడమే నీ పని అన్నాడు. నేనేం చేస్తుంది? కిందకి మీదకి. మధ్యలో ఎప్పుడైనా నీ పని ఉందనుకోని, కమ్ హియర్, డూ దిస్ వర్క్, ఆఫ్టర్ ఫినిష్ వర్క్ గో అప్ అండ్ డౌన్. శక్తికి అర్థం కాలేదు, ఈ భలే టెక్నిక్లు పెట్టాడని చివరికి నేను క్షమించాను, నా తప్పు అయిపోయిందని విడిచిపెట్టి నేను ప్రాధేయపడింది అన్నమాట. మనసు కూడా అలాంటిదే. మనసు మీకు శక్తి లాంటిది, తినేస్తున్నా అంటే చంపేస్తుంది, మిమ్మల్ని నాశనం చేసేస్తుంది కూడా. కానీ దానికి ఎలాగైతే కంచు స్తంభం పాతి పెట్టారో అలాంటి దాంట్లో చెప్పాలి దానికి పని. అంటే ఏం చేస్తారు మీరు? నిత్య నిరంతరం ఎక్కడైనా పని ఉంటే అనేక రకమైన ఆలోచనలు వస్తాయి కదా, అవన్నీ కట్ చెప్పి నువ్వు ఇది పాటించు. ఏంటి? ఇంత ఆత్మబోధ చూశాను, అది భగవద్గీత విన్నాను, ఆ తత్వాన్ని స్మరించు, జపం చెయ్యి, మాల తిప్పు. ఎవరైనా పని వచ్చింది అనుకున్నా, ఆగు మనసా ఈ పని చెయ్యి,
అని పనిలోకి వెళ్ళిపోవాలి. మీరు పని అయిపోయింది మళ్ళీ కూర్చోవాలి, చేస్తుంటారు. ఎవరైనా ఇంకో పని చేస్తారు. మనసుకి ఏం చేయాలంటే ఈ యొక్క కంచు స్తంభం సిల్వర్, ఈ యొక్క ధ్వజస్తంభం ఎలాగైతే కిందకి మీదకి వస్తుందో అలాగ మీరు జపము పారాయణ అన్ని చేస్తుంటారు. పని వచ్చినప్పుడు డూ దిస్ వర్క్. అలాగ చేయడమే మనస్సుని మీరు బాగా వాడినట్టు. అలా వాడలేదు అనుకోండి అన్నిటికీ ప్రాబ్లమే. ఏం చేస్తారు? అందుకే 3 సూత్రాలు చెప్పారు. ఏంటి? సత్సంగము చెయ్యాలి మొట్టమొదటి సూత్రం. ఎందుకు? మనకి బాహ్య శరీరానికి ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకొని సెట్ చేసుకుంటాం. నీ మనసుకు పోతే ఏం టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు? మనస్సుకి మీకున్నటువంటి ఏమైనా అనారోగ్యం కలిగినప్పుడు సత్సంగంలో తీరుతుంది చాలా వరకు. అందువలన మొట్టమొదట సత్సంగం చెయ్యాలి. సత్సంగం చెయ్యాలంటే ఎవరైతే ఆ సత్యాన్ని అనుభూతిలో చెంది ఉన్నారో వాళ్ళకి ఏదైనా ఒక సేవ చేస్తూ వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అని గీతలో చెప్పారు. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? మీకు ఆ సత్సంగము ద్వారా వేరే ఆలోచనల వైపు వెళ్ళే మనసు ఇటువైపు లాగేస్తారు వాళ్ళు. అది ఒక పని. తరువాత మీరు వ్యవహారంలో ఉండేటప్పుడు మీకు అనేక రకములు బయట లాగేస్తుంది మనసు. అప్పుడు మీరు ఏదో ఒక నామాన్ని తీసుకోండి. నిత్య నిరంతరం పని చేస్తూనే ఓంకారమ, రామ, కృష్ణ, శివ ఏదో ఒకటి నిత్య నిరంతరం బిజీలో పెట్టారనుకోండి, ఆ నామం జపించిన వెంటనే మిగతా చెడు ఆలోచనలు ఆటోమేటిక్ భయపడతాయి అన్నమాట. బిజీ. తర్వాత మీకు ఎటువంటి కర్తవ్యమైన రెస్పాన్సిబిలిటీ డ్యూటీస్ ఉన్నాయో 100% ఇన్వాల్వ్ అయి చెయ్యండి. అప్పుడు వాటిలో పూర్తి అబ్జర్వ్ అయిపోద్ది మనసు మొత్తం, శరీరం, ఇంద్రియములు అన్నీ. అప్పుడు మీకు ఎండ్ ఆఫ్ ద డే కంప్లీట్లీ యూ టైర్డ్ లైక్ డాగ్ టైర్డ్ అంటారు. యూ జస్ట్ టేక్ సమ్ లిటిల్ బిట్ ప్రసాదం ఫుడ్ అండ్ యు ఆర్ జస్ట్ డైయింగ్ ఆన్ ద బెడ్ అనమాట. అందుకే చాలా మందికి నిద్ర రాదు అంటారు. ఆ రోజంతా పని చేస్తేగా, ఈ సోఫా సెట్ మీద నుంచి ఆ సోఫా సెట్కి, ఆ సోఫా సెట్ నుంచి ఈ సోఫా సెట్, రోజంతా ఏమి అలసట లేదు, పని లేదు, రాత్రి నిద్ర రాదు. ఎందుకు వస్తుంది నిద్ర? మొత్తము ఈ అవయవాలు, మనసు, ఇంద్రియం మొత్తం అలసిపోతే కొంతమందికి బస్సులో వెళ్తుంటారు. పాపం ఆ రద్దీలో అడుగు పెట్టని ప్లేస్ ఉండదు. ఒక అడుగు మీద నిల్చొని నిద్రపోతుంటారు హ్యాపీగా. నా స్వయంగా నాకు అనుభవం. ట్రైన్లో వచ్చేవాళ్ళం, ఏలాడితే వచ్చేవాళ్ళు, ప్లేసులు ఉండవు. ఆ జనం అడుస్తుంటే ఊపిరి అలా కొంత మెల్లగా వస్తుంది ఊపిరి. ఆ మెల్లగా వచ్చి ఊపిరిలోనే హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు. 2 గంటల తర్వాత నిద్ర వదిలిపోతుంది కొంతవరకు. మళ్ళీ ప్లస్ ఎక్కడున్నామని చూసుకుంటే, అంటే మీకు నిద్ర అలసట బాగా వచ్చినప్పుడు మీకు నిద్ర ఉంటే బెడ్ గురించి చూడదు. మీకు ఆకలి ఉంటే ఎలాంటి ఫుడ్ గురించి అంచరు. ఎప్పుడు వేస్తారు? అమ్మ సాంబార్ బాగలేదు, పికిల్ లేదు, పాపడ్ లేదు అంటే అడిగి ఆకలి లేదు. మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం ఉన్నది అన్ని అడుగుతుంటాడు అనమాట. ఎందుకు? అన్నీ ఉన్నారు మరి. అంత సీరియస్ ఆకలి అయితే ఏం లేదు కదా. ఇప్పుడు పడుకునేటప్పుడు కూడాను కంబలు బాగలేదండి, పిల్లో సరిగ్గా లేదు, గాలి లేదు, ఫ్యాన్ లేదు, ఏసీ లేదు, కూలర్ లేదు. ఇవన్నీ ఏంటి? ఆడికి అంత ఎమర్జెన్సీ నిద్ర గురించి ఏం లేదు సమస్య. ఏదో ఒకటి మొత్తం సెటప్ అని చూసుకుంటాడు అన్నమాట. ఇది షూటింగ్ సినిమా లాగా. అదే నిద్ర 2-3 రోజులు నిద్ర లేకుండా మీరు ఉండండి, మీరేమైనా బెడ్లని చూస్తారా? భోజనం లేకుండా 2-3 రోజులు ఆహారం లేకపోతే కాస్త అసలు మీకు తెలుసో లేదు, మీరు అందరూ అనుభవం చెందారో లేదు, నాకు అనుభవం తెలుసు. ఇక్కడ రొట్టి అమ్మ చపాతీలు ఎంత కష్టపడి చేస్తేనే వాళ్ళు తినరు. టెక్కు టమారా. అక్కడ ఋషికేశ్ ఏరియాలో 3 రోజులు చపాతీ ఎక్కడో ఆ కవర్లో పెట్టేస్తే పచ్చి ఎండిపోయిన చపాతీలు ఒక్క తీసుకుని హ్యాపీగా ఆ గంగా నీటిని ముంచుకొని కూడా సూపర్. ఎందుకు? 2 రోజుల నుంచి ఆహారం లేదు, ఆకలి. చపాతీ గురించి ఎవరు చూస్తారండి? లోపలికి ఏదో ఒకటి వెళ్ళాలి. కాబట్టి ఈ విధమైనటువంటి తపన ఉండాలి మనిషికి. అప్పుడు ఇక మొత్తము కూడా ఆ బ్రహ్మతత్వాన్ని మీలో ప్రకటమవుతుంది. అందువలన మనస్సు, బుద్ధి మీ ఆత్మ కాదు అంటాను. ఇక్కడ నుంచి చూడండి, బుద్ధి పోయిన ఆత్మ అవునా? బుద్ధి కాదు. ఎందుకు? నాకు తెలుసును, నాకు తెలియదు, ఆలోచనలు అన్ని ఎవరు చేస్తున్నారు? బుద్ధి. వస్తుంది, పోతున్నాయి. కానీ ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది.
బుద్ధి కూడాను మీకు స్వప్నములో పని చెయ్యదు, గాఢ నిద్రలో పని చెయ్యదు. కాబట్టి ఆత్మ అనేది ఒకప్పుడు ఉంటూ ఒకప్పుడు లేనిది కాదు. అందుకే ఏం చెప్పారు? జాగ్రత్త స్వప్న సుసుప్తి సుస్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుసు ప్రోత జగత్ సాక్షిని అన్నారు శంకరాచార్య. అంటే ఏంటి? మొత్తం జాగ్రత్త, స్వప్నము, సుసుప్తి ఆ మూడింటికి కూడా ఆధారంగా ఉంటూ, జాగ్రత్త వెళ్ళిపోయింది అంటే వేకింగ్ స్టేట్ వెళ్ళిపోయింది, తర్వాత స్వప్నం వెళ్ళిపోయింది, తర్వాత గాఢ నిద్ర వెళ్ళిపోయింది, తర్వాత నేను ఉంటాను. అంటే ఈ మూడు కూడా స్టేషన్ లాంటివి అనమాట. ఒక్కొక్క స్టేషన్ వస్తుంది, వెళ్ళిపోతున్నారు, అందరూ దిగుతున్నారు, ఎక్కుతున్నారు. మన ప్రయాణం మాత్రం కొనసాగుతూ ఉంది. మన ప్రయాణం కాశీ ప్రయాణం, బండి ఎక్కారు, అనేక స్టేషన్లో దిగుతున్నారు, ఎక్కుతున్నారు. మీకేమైనా సంబంధమా? ఆత్మ కూడా అలాగా లైట్ సాక్షిలాగా ఉంటే అనేక స్టేషన్లు, జాగ్రత్త స్టేషన్ వచ్చింది పోయింది, స్వప్న స్టేషన్ వచ్చింది పోయింది, సుసుప్తి గాఢ నిద్ర స్టేషన్ వచ్చింది పోయింది. కానీ ఆత్మ ఎప్పుడు కూడాను శాశ్వత, దాన్ని తురీయము అంటారు. అందువలన ఈ విధంగా అయితే ఆత్మ ఖచ్చితంగా నిద్రలో నాకేం తెలియట్లేదు కదా, అక్కడ ఆనందంగా ఉన్నది కదా, అది ఆత్మేమో? అది కూడా కాదు. ఎందుకు? అక్కడ రెండు ఉన్నాయి. ఏంటి? ఒకటి అజ్ఞానము, ఇంకొకటి ఆనందం. టైమా? అందువలన ఇక్కడ గాఢ నిద్రలో కూడా నేను ఏదైతే ఒక అనుభవం చెందుతున్నానో అది కూడా నా ఆత్మస్వరూపం పూర్తిగా కాదు. ఎందుకు? దాంట్లో అజ్ఞానము ప్లస్ ఆనందము. అంటే నా స్వరూపము అజ్ఞానము లేని ఆనంద స్వరూపము. అందుకే వీటిని ఏమంటారు? శరీరాన్ని అన్నమయ కోశము, శ్వాసని ప్రాణమయ కోశము, మనస్సుని మనోమయ కోశము, బుద్ధిని విజ్ఞానమయ కోశము, గాఢ నిద్రలో మనం అనుభవిస్తున్న ఆనందాన్ని ఆనందమయ కోశం. అంటే ఆ ఆనందంలో కూడాను కొంతమందికి బాగా నిద్రపోయిన బాగా ఆనందం అంటారు, బాగా సుఖం అంటారు, కొంతమందికి మామూలు సుఖం అంటారు. అంటే ఈ సుఖములో కూడా గ్రేడియేషన్స్ అన్నమాట. ఇప్పుడు కూడా మనకి కొంతమందికి ప్రియ, మోద, ప్రమోద అంటారు అన్నమాట. అంటే ఈ సుఖములో కూడా గ్రేడ్లు ఉంటాయి. అంటే ఈ గ్రేడులు లేనటువంటి ఆనందమే ఆత్మానందము. అంటే మూడు అవస్థలు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తికి అతీతం, పంచకోశాలకు అతీతం, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం, కారణ శరీరానికి అతీతం, పంచ ప్రాణాలకు అతీతం. అంటే ఏంటి? ఇవన్నీ కూడా ఒక ప్రకృతిలో భాగమే. శరీరం వస్తుంది పోతుంది, నేను శాశ్వతంగా ఉంటున్నాను అని ఈ విధంగా తెలుసుకుంటే అప్పుడు దాన్ని నేతి నేతి, ఇది కాదు ఇది కాదని వేదము చెప్పింది ఉపనిషత్తుల్లో. ఆ విధంగా విద్యాత్ తెలుసుకోవాలి. ఏంటి? ఐక్యం. ఏంటి ఐక్యం? తత్వమసి. సో ఈ తత్వమసి అంటే ఏంటి? తత్ అంటే ఏదైతే నువ్వు పరమాత్మ అనుకుంటున్నావో, త్వం నీ ఆత్మగానే ఉన్నది, తత్వమసి. దాన్నే శివోహం, నేనే శివ. ఈ విధంగా తెలుసుకుంటే ఏమవుతుంది? జీవాత్మ పరమాత్మను. అప్పుడు జీవాత్మయే పరమాత్మ. ఎలాగా? జీవాత్మకు ఉన్నటువంటి శరీరము, ఈ యొక్క వ్యక్తి, ఇవన్నీ తీసేస్తే చైతన్యం మిగులుతుంది. మరి పరమాత్మ కూడాను అంతర్యామి, అధిక శక్తిమంతుడు, సర్వజ్ఞ, ఇవన్నీ తీసేస్తే చైతన్యం మిగులుతుంది. ఎలాగా? ఒక కెరటానికి పరిమితమై ఉన్నటువంటి ఆకారము అన్ని తీసేస్తే నీరు మిగులుతుంది, H2O. సముద్రము యొక్క దాని యొక్క అవధి, దాని యొక్క హద్దులు, దాని యొక్క విశాలము అన్ని తీసేసి ఒక నీరుగా మనం గ్రహించామనుకోండి, H2O, నీరు. అంటే కెరటము యొక్క స్వరూపమైనటువంటి నీరు సముద్రము యొక్క స్వరూపమైనటువంటి నీరుతో సమానము. మరి చైతన్య స్వరూపంగా ఉన్న జీవుడు యొక్క చైతన్య స్వరూపము, ఈశ్వరుని యొక్క చైతన్య స్వరూపము ఒక్కటి. దాన్ని అహం బ్రహ్మాస్మి. అహం అంటే ఆత్మ, బ్రహ్మ కూడా చైతన్య స్వరూపం. కాబట్టి ఈ ఆత్మే ఆత్మ. అక్కడ పాండురంగడే, ఇక్కడ అంతర్యామి. మనం ఏం చేస్తాము? పండరపురం పదండి, విట్టల 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 విట్టల. ఈ మనలో ఉన్న పాండురంగని చూడట్లేదు, విట్టలని.
కాబట్టి అక్కడ ఉన్న పాండురంగడే ఇక్కడ ఉన్నాడు. అందుకే అయ్యప్ప మాల వేసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ తత్వమశ రాస్తుంది. తత్వమశని అసలు కనీసం చూడరు మన వాళ్ళు. ఎప్పుడు చూసినా నేను 40 రోజుల మండలం అయిపోయింది గాబర్లో, ఎంత తొందరగా శబరిమల కింద దిగితే అంత తొందరగా మనం పుచ్చుకున్నాం తీర్థం అనేది. ఈ గాబర్లో ఉంటారు మనకి ఎందుకు? 40 రోజుల పాపము చాలా కఠినమైన తపస్సు కదా. మళ్ళీ దిగిన వెంటనే మనం చుక్క ముక్క అన్ని కావాలని ఒక తీర్థాలు ప్లాన్ వేసుకుంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ దొరుకుతాయని. ఈ గాబర్లో ఉన్న తత్వమశికి ఏం అర్థం అవుతుంది? అక్కడ తత్వమశ అని రాసి ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు ఏ అయ్యప్ప స్వామికి వెతుకుతున్నావో ఆ అయ్యప్ప నీలోనే ఆత్మగా ఉన్నాడని అర్థం. అది ఎవరికి బోధపడదు. అందువలన ఈ యొక్క వివరణ మరంతా వచ్చే వారం క్లాసులో మనం చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.